ఇది అంతులేని రాజ్యము. హల్లెలూయా. ఏం రాజ్యం తెలుసా అండి? ఇక్కడ ఎవరు నడుస్తారు తెలుసా ఈ రాజ్యంలో? కృతజ్ఞత కలిగిన వాళ్ళు. నా రాజ్యము వేరే లోకము, వేరే రాజ్యం అది. హల్లెలూయా. అక్కడ విషయాలు అర్థం అవ్వాలి అని అంటే మీరు అక్కడ వారిగా మారాలి. ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ ఏందంట ఒక ఉపమానంలాగానే ఉన్నది. ఇంకా ఏం చేయలేకపోయిందంట? సంపూర్ణ సిద్ధి వాళ్ళకు కలుగ చేయలేక పోయిందంట. కానీ దేని విషయములో? క్రీస్తు అంటే మనస్సాక్షిని మార్చగలిగిన వాడు, మనస్సాక్షిని కడుగువాడు. ఏ మతము చేయలేదు, అది క్రైస్తవ మతము కూడా చేయలేదు. నీళ్ళు నిజమైన పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ఆ రక్షణ అనుభవం ఉంటే ఆ రోజు నుండి పాపం అనే శబ్దము నీ నోటిలో రాదు. నేను పాపి అని నువ్వు అనలేవు. ఎందుకంటే నిన్ను కడిగిన రక్తము అది ప్రధాన యాజకుడు. హల్లెలూయా. ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుందో, హల్లెలూయా, వాళ్ళలో ఏముండదు? పరిశుద్ధాత్మ ఆనందం మనలో ఉందనుకోండి, లోకరీతిగా ఏమున్నా లేకపోయినా, హల్లెలూయా, పరిశుద్ధాత్మ ఉంది అంటే వేరే ఆత్మ లేనట్టే, అంతేనా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉందంటే వేరే ఆత్మ లేనట్టే. హల్లెలూయా. ఆనందం ఉంది, సంతోషం ఉంది అని అంటే దుఃఖం లేనట్టే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే రాత్రి పగలు లేనట్టే. హల్లెలూయా. అందుకే హల్లెలూయా, ఇది సండే పొద్దున, సండే ఆదివారం ఉదయకాలమైనా కానీ, హల్లెలూయా, ఈ రాత్రి కాలమైనా మనకు ఆనందంలో తక్కువ ఉండదు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుని అనుభవము పరిశుద్ధాత్మతో నడపబడుతున్న వారి అనుభవం ఇది ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో కష్టపడి ఆల్ నైట్ వస్తున్నామంటే అది కొద్ది ప్రమాదకరం. అంటే తప్పు అంటలేను. హల్లెలూయా. అంటే ఇంకా పోరాటం జరుగుతున్నట్టే. కానీ హల్లెలూయా, సండే మార్నింగ్ వెళ్ళినట్టే హల్లెలూయా ఆల్ నైట్ ప్రేయర్ కూడా అదే ఆనందంతో వస్తున్నారంటే ఆత్మలో జయిస్తున్నట్టు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చిన్నగా ఉన్నప్పుడు కదా కొద్ది కష్టం అనిపిస్తుంది నడవడం, కానీ నడిచి 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 లాస్ట్కి ఎట్లా అంతే కదా. అబ్బా ఇప్పుడు లేచి నడవాలా అనిపిస్తుందా? ఆత్మలో కూడా మనము సాధకము చేస్తుంటే, హల్లెలూయా, అది ఏ సమయమైనా, హల్లెలూయా, అది ఏ స్థలము అయినా, ఏ సమయమైనా, హల్లెలూయా, ఎలాంటి పరిస్థితి అయినా, హల్లెలూయా, అన్నిటినీ జయించి ముందుకు వెళ్తాం మనం. హల్లెలూయా. సమయాన్ని కూడా మనం ఏలుతాం. హల్లెలూయా. ఇగో ఇక్కడ మనం అందలే ఒక సూచనలు ఉంటాయి. హల్లెలూయా. అంటే సైన్స్ అన్నమాట. ఇప్పుడు నార్మల్గా మనం ఒకరిని ఏడిపియాలంటే ఏం చేస్తాం? ఏడిపిస్తాం. కానీ వాళ్ళు ఏడుస్తున్నారు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు ఏడుస్తే. దీంట్లో జ్ఞానం అవసరమా చెప్పండి? కోపం వచ్చింది అనుకుంది, హల్లెలూయా, కోపం వచ్చింది, ఏం చేయాలి? కోపం అంతా ఇక ఎట్లా వేసేస్తాం? ఇక మొత్తం డ్యామ్ గేట్లు ఓపెన్ అయినట్టు మొత్తం అరిచేస్తాం. కానీ ఎందుకు అరుస్తున్నారు? దానికి రియాక్షన్, ప్రతిస్పందన రావాలి కదా. ఏంది అది? వాళ్ళు ఏడవాలి. ఏడ్చినప్పుడు మనకు శాంతి. ఎందుకంటే మనం చేసిన పని, హల్లెలూయా, ఫలించింది కాబట్టి. అవునా కదా? ఇది మనుషుల స్వభావం. ఇది అదే విధంగా మనకెట్లా తెలుస్తుంది సైతం ఏడ్చిండని? హల్లెలూయా. అర్థమవుతలే. హల్లెలూయా. ఈ రోజుల్లో మీరు ఎంత యేసయ్య పేరు తీసుకున్నా ఎవరికి ప్రాబ్లం లేదండి. హల్లెలూయా. కానీ దైవజనుల పేర్లు తీసుకోండి, కొంతమందికి మండుతుంది, కొంతమంది ఏడుస్తారు, తట్టుకోలేరు. హల్లెలూయా. ఎందుకు తట్టుకోలేరు? హల్లెలూయా. ఈరోజు ఒక యవనస్తురాలతో మాట్లాడుతూ, హల్లెలూయా, అదే అంటున్నాను. హల్లెలూయా. మా జీవితంలో మన పాస్టర్లు ఎలా ఉన్నారు చెప్పండి? హల్లెలూయా. మన పాస్టర్లు, వాళ్ళ సేవ ఎలాంటి సేవ? అగ్ని సేవ. అవునా కాదా? కానీ మీరు శరీరంలో చూసినట్టయితే ఎట్లుంటారు ముగ్గురు? ఎలా ఉంటుంది వాళ్ళ జీవిత విధానం చెప్పండి? పాస్టర్ జర్మయ్య గారు ఎలా ఉంటారు? సింపుల్గా ఉంటారు. హల్లెలూయా. ఏం షో ఆఫ్ ఉండదు, సింపుల్గా ఉంటారు కదా. హల్లెలూయా. దొరికితే భూదేవి నగర్లో దొరుకుతారు, లేదంటే వెస్ట్ వెంకటపురంలో దొరుకుతారు. అంతేనా కాదా? ఇంకెక్కడైనా దొరుకుతారా పాస్టర్ గారు చెప్పండి? ఎప్పుడైనా ఇక్కడ లేదంటే భూదేవి నగర్ వండి, భూదేవి నగర్ అంటే ఇక్కడ. హల్లెలూయా. సీనియర్ పాస్టర్ మళ్ళా వెస్ట్ వెంకటపురంలోనే ఉంటారు. హల్లెలూయా. అదే బిల్డింగ్లో అక్కడే ఉంటారు. అవునా కాదా? షిమ్మి పాస్టర్ అక్కడే ఉంటారు. ఓ మండే ఒక రోజు, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఈ ప్లేన్లు పెట్టుకొని, కార్లు పెట్టుకొని అక్కడికి తిరిగేది ఎక్కువ లేదు మనకు. అవునా కాదా? హల్లెలూయా. హల్లెలూయా. అయితే నేను సీనియర్ పాస్టర్ గారు కూర్చొని ఒకరోజు మాట్లాడుతున్నాం. హల్లెలూయా.
మన జీవితం ఇక్కడే ఉంది కానీ ఎంతమందికి సమస్యలో, ఎంతమందికి మేమంటే పడదో ఎందుకు అర్థమవుతలేదు మాకు. బైబిల్ ఒక వాక్యం ఉందన్నమాట, హల్లెలూయా. యోహాను సువార్తలో రాయబడ్డది. ఏమంటున్నాడు యేసయ్య అంటే, ఏమంటాడంటే హల్లెలూయా, కారణాలు లేకుండా మమ్మల్ని ద్వేషించుకున్నారు అంటాడు. హల్లెలూయా. దే హేటెడ్ us ఫర్ నో రీజన్. ఎవరికంట? యేసయ్యకు యేసయ్య శిష్యులకంట ద్వేషించుకున్నారంట ప్రజలు. హల్లెలూయా. కానీ ఎందుకు ద్వేషిస్తున్నారని అడిగినప్పుడు వాళ్ళకి కారణాలు దొరకలేదంట. మనం కూడా అట్లా ఉన్నామా లేదా చెప్పండి గట్టిగా, చెప్పండి అండి. హల్లెలూయా. నేను ఎవరు మనుషులను హెచ్చిస్తలేనండి, ఇది దేవుని కార్యం అని చెప్తున్నాను. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యము. హల్లెలూయా. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అమ్మా, నువ్వు ఎక్కడుంటావో నువ్వు అక్కడే నిలబడు, దేవుడు కార్యము చేస్తాడు. హల్లెలూయా. నువ్వు సెలవిస్తే చాలు యేసయ్య అన్నాడు. హల్లెలూయా. నువ్వు ఇక నిలబడి సెలవిస్తే చాలు, అక్కడైనా హల్లెలూయా బలము పొందుకుంటాడు. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ హల్లెలూయా పరిచర్య. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తాం. ఎంత అద్భుతం అంటే హల్లెలూయా. నేను ఈరోజు హల్లెలూయా మా ఆత్మీయ కుమార్తెతో మాట్లాడుతున్న ఒక మాట అంటున్నాను. అందరికీ వ్యసనాలు ఉంటాయి కదా, ఏదో వ్యసనాలు అంటారు కదా, అడిక్షన్లు. హల్లెలూయా. వ్యసనాలు అంటే దేనికో వ్యసనం పడిపోతారు. అంటే బయట చూసినట్టయితే ఏమంటారు, డ్రగ్స్, మత్తు పదార్థాలు, సిగరెట్లు, ఇవి అవి. హల్లెలూయా. సరే అవి కాదులే, క్రైస్తవులు అవన్నీ ఎక్కువ చేయాలంటే వేరే ఇంకా వ్యసనాలు ఏమున్నాయి, సెల్ ఫోన్లు. భలే పట్టుకుంటారు మన వాళ్ళు కదా, సెల్ ఫోన్ వ్యసనాలు. హల్లెలూయా. సెల్ ఫోన్ పక్కకు పోయిందంటే అది గుండె కొట్టుకోదు ఇంకా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేం వ్యసనాలు ఉన్నాయి చెప్పండి మన క్రైస్తవ సమాజానికి. హల్లెలూయా. టీవీలు. సరే ఈ టీవీలు కూడా లేవు కొంతమంది, కానీ గాసిప్స్, గుసగుసలు. గుసగుస వ్యసన, బాగుంది పేరు ఇది, బస మంచిది. హల్లెలూయా. గుసగుసల వ్యసన. హల్లెలూయా. అసలు కడుపు ఏమంటారు అరగదంట. హల్లెలూయా. జర గుసగుసలు చేసుకోవాలి మనం, అవునా కదా. హల్లెలూయా. ఇలాంటి వ్యసనాలు బాగున్నాయి కొంతమందికి. హల్లెలూయా. హల్లెలూయా. నేనేమంటారు, ఈరోజు లంచ్ అప్పుడు చేస్తూ మాట్లాడుతూ నాకు ప్రార్థన చేస్తూ హల్లెలూయా నేనేమన్నానంటే, నాకు ఒక కొత్త వ్యసన పట్టుకున్నట్టుంది నాకు నిజంగా. హల్లెలూయా. ఆ వ్యసన పేరు కృతజ్ఞత. హల్లెలూయా. ఎంత హల్లెలూయా అసహించుకుందామో లేకపోతే కోపం వద్ద రావాలనుకుంటున్నామో అంత కృతజ్ఞత వచ్చేస్తుంది బయటికి. ఎంతమందికి ఇలాంటి వ్యసనం కావాలి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను ఎంత కుమిలించడానికి లేదా బాధ పెట్టడానికి ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు, ఎంతమంది నన్ను ఇరిటేట్ చేస్తున్నారు, టెన్షన్ పెడుతున్నారు, వాళ్ళని తిట్టాలా కొట్టాలా అనిపిస్తే కృతజ్ఞతలు వచ్చేస్తున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది. హల్లెలూయా. ఐఎమ్ అడిక్టెడ్ టు గ్రాటిట్యూడ్. హల్లెలూయా. వద్దండి మా ఇట్లాంటి వద్దా వ్యసనాలు, కొద్దిగా గుసగుసలు ఉంటేనే జర్ర బాగుంటుంది, అంతేనా చెప్పండి. హల్లెలూయా. కృతజ్ఞత లేనిది మీ ప్రార్థన ఈ బిల్డింగ్ కూడా దాటదని బైబిల్ రాయబడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయాలన్నా ఏ భావంతో చేయాలంట, కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. హల్లెలూయా. వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతతో. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి. హల్లెలూయా. కృతజ్ఞత అన్నది అంత ఇలా అయిపోయి ఏమంటారు దొరకట్లేదు ఈ రోజుల్లో. హల్లెలూయా. మర్మాలు దేవుడి సంఘానికి బయలుపరుస్తూనే ఉంటాడు ఎప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎవరో హల్లెలూయా మిమ్మల్ని సంతోషపరచడానికి కల్పన కథలు కాదండి. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఇది. హల్లెలూయా. ఆయన ఏమి చేయాలనుకుంటాడో ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఏమి చెప్పాలనుకుంటాడో ఆయన చెప్తాడు. హల్లెలూయా. ఇది మనుషుల రాజ్యము కాదు, ఇది మనుషుల పరిచర్య కాదు, ఇది మనుషుల సంఘము కానే కాదు, ఇది మనుషుల బోధలు కాదు. హల్లెలూయా. మనుషుల పరిచర్య నాశనం అయిపోతుంది. హల్లెలూయా. మనుషుల జ్ఞానము బోధలు నశించిపోతాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యమే తండ్రి రాజ్యాన్ని స్థిరపరుస్తుంది. హల్లెలూయా. ఈ రాజ్యానికి ఏం లేదండి, అంతులేని రాజ్యము. హల్లెలూయా. ఇది అంతులేని రాజ్యము. హల్లెలూయా. ఏం రాజ్యం తెలుసా అండి, ఇక్కడ ఎవరు నడుస్తారో తెలుసా ఈ రాజ్యంలో, కృతజ్ఞత కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ద పీపుల్ లివ్ విత్ గ్రాటిట్యూడ్. హల్లెలూయా. ఎప్పుడు చూసినా గునుగుతూ నాకు ఇది లేదు, నాకు అది లేదు, నా బ్రతుకు లేదమ్మా, వాళ్ళు పరలోక రాజ్యాన్ని చేరుకోలేరు. హల్లెలూయా. లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు ఏముండాలా, కృతజ్ఞతలు. హల్లెలూయా. పాఠాల రూపంలో, హల్లెలూయా, పాటల రూపంలో, హల్లెలూయా, ఓ ప్రవచనాల రూపంలో, హల్లెలూయా, మన ఇంట్లో నింపివేయాలండి. హల్లెలూయా. అందరికన్నా భయంకరమైనది కృతజ్ఞతనే. హల్లెలూయా. ఎందుకు ఇలా కొత్తగా అనిపిస్తుంది ఆ సబ్జెక్ట్. హల్లెలూయా. కృతజ్ఞత లేని
తరము, కృతజ్ఞత లేని క్రైస్తవ సమాజము. అందుకే పొద్దున నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా, దైవజనులు ఏం చేస్తారు తెలుసా, పొద్దున లేచినబడే హల్లెలూయా సెల్ ఫోన్లు పట్టుకోవడము, హల్లెలూయా న్యూస్ పేపర్లు పట్టుకోవడము, హల్లెలూయా లేకపోతే అది ఉండదండి. హల్లెలూయా ఏముంటుంది చెప్పండి, హల్లెలూయా. ఆ పదం కూడా మీకు తెలుసా తెలియదు కానీ సైడ్ నోట్గా చెప్తున్నా. హల్లెలూయా. నీ పేరేంది అని అడిగినప్పుడు మోషే, దేవా నీ పేరేంది, మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ వెళ్ళినప్పుడు ఐగుప్తులు వాళ్ళు అడుగుతారు కదా నీ పేరేంది అని అంటే ఆయన ఏం చెప్పాడంట, అది తెలుగులో తర్జుమా ఉంది, అన్నిట్లో ఉంది, కానీ హీబ్రూ భాషలో రాయబడ్డది కాబట్టి అక్కడ YHWH ఏందది, YHWH ఈ రెండు. అంటే దీంట్లో ఏముండవు, వావల్స్ ఉండవు. అంటే తెలియదు మనకి ఇంగ్లీష్ అవన్నీ వద్దులే. అంటే ఈ YHWH అన్నది ఆ సౌండ్ అన్నది ఎలా వస్తుందంట, ఆ సౌండ్ ఎలా వస్తుందంటే ఆ సౌండ్ తీయడానికి కానీ అంటే బయటికి చెప్పడానికి మనం నోరు మూసుకునే అవసరం లేదు, టంగ్ అన్నది పైకి టచ్ కాదు. ఇది నీ పేరేంది అంటే దేవుని శ్వాస వినిపించాడంట దేవుడు మోషేకి. నా శ్వాస, నా మాటనే, నా పేరే వాక్కు, నా పేరే శ్వాస. అయ్యో మీకు అర్థమవుతుంది లేదో. అంటే ఏమంటున్నాడంటే నువ్వు అడిగే ప్రశ్న అసలు నీకు అర్థమవుతలేదు. సరే ప్రాబ్లం చిన్నోనివి కాబట్టి నీకు అర్థమవుతలేదు. నా పేరు ఉంది కాబట్టే జీవం ఉన్నది. అంటే ప్రతి జీవి ఆయన పేరు ద్వారానే బ్రతుకుతుంది. అది ఎవరైనా, హల్లెలూయా, అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, అది ఒక హల్లెలూయా గాడిద అయినా, పంది అయినా, సింహం అయినా, ఏ దానికి జీవమున్నా అది ప్రతి నిమిషం ఏమంటుందంట, ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నది. హల్లెలూయా, ఆయన నామాన్ని హల్లెలూయా రవా శిఖరా బాబా, నీ పేరేంది యేసయ్యా, నీ పేరేంది దేవా అని అంటే హల్లెలూయా ఏమంది. అందుకే మీకు ఇష్టమున్నా లేకపోయినా మనం అడుక్కునే సమయం కూడా అవసరం లేదు. ప్రజలను యేసయ్యను నమ్ముకోండి అని అడుక్కునే అవసరం లేదు. హల్లెలూయా వాళ్ళ శ్వాసనే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందమ్మా నేను చెప్తున్నది? హల్లెలూయా. ఇది తెలిసిన వాళ్ళు ఎలా కృతజ్ఞతలో బ్రతకరంటారు? ఈ తెలియని వాళ్ళే హల్లెలూయా సైతాను కుట్రలో పడిపోయి, సైతాన్ కుట్రలు అంటే ఏంది, ఏదో కాదు, మీ సెల్ ఫోన్లే, హల్లెలూయా మీ బంధుమిత్రులే, హల్లెలూయా మీరు పొద్దున్న లేచి శ్వాస తీసుకొని కృతజ్ఞత చెప్పే ముందే వాళ్ళు వచ్చి కూర్చుంటారు ఇంట్లో, అవునా కదా? హల్లెలూయా. బంధువులన్నీ వస్తారు, జబ్బులన్నీ వస్తాయి, బాధలన్నీ వస్తాయి, నొప్పులన్నీ వస్తాయి. హల్లెలూయా. అన్నిటిని మించి హల్లెలూయా ఏమున్నా లేకపోయినా ఆ రోజుకు, హల్లెలూయా తిననికి తిండి ఉన్నా లేకపోయినా, ప్రజలు నీ మాట వింటున్నా వినకపోయినా, హల్లెలూయా నువ్వు చేయాల్సింది ఏంటంటే హల్లెలూయా పరలోకం వైపు, ఆకాశం వైపు చేతులు ఎత్తుతూ హల్లెలూయా యావే, హల్లెలూయా ఈ శ్వాస నాకు ఇచ్చావనైనా, ఇంకేంది నైనా నాకు కావాల్సింది కృతజ్ఞత. ఒక పాటల రూపంలో హల్లెలూయా, ఒక నాట్యము రూపంలో హల్లెలూయా, కన్నీటితో కానీ హల్లెలూయా మన నుండి ఉప్పొంగి బయటికి రావాలి. హల్లెలూయా అప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ రోజు నువ్వు సనగవు గునుగవమ్మ. హల్లెలూయా. మా దగ్గర చాలా, మీరు అడగండి, యవనస్తులు అడగండి, ఫస్ట్ నా ముందు వచ్చినప్పుడు ముఖాన్ని ఇట్లా చూస్తూనే ఉంటా, ముఖాలనే చూస్తుంటా. హల్లెలూయా ముఖాన్ని చూసి ఏందమ్మా ఇలా ఉంది ముఖం అంట. హల్లెలూయా ఎందుకమ్మా నవ్వులేదు ముఖం పైన. హల్లెలూయా, హల్లెలూయా దాన్ని బట్టి తెలిసిపోతుంది హల్లెలూయా కృతజ్ఞత ఉందా లేదా. కృతజ్ఞత ఉన్న వాళ్ళు ఎప్పుడుంటారంటే ఎట్లుంటారంట. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా ఇవి కల్పన కథలు కాదు, ఇవి కవితలు కానే కాదు. హల్లెలూయా ఇది పరిశుద్ధాత్మలో నడుస్తున్న వారి జీవిత విధానము. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా ఎంత అభిషేకముతో దేవుడు మాట్లాడతాడు ఈ బలిపీఠములో. ఇక్కడ ఎవరో మనుషులను హెచ్చిస్తలేమండి. హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళ హల్లెలూయా దేవుని హల్లెలూయా సైనికులను, దైవ హల్లెలూయా ఆ కాపరులను దేవుడే హెచ్చిస్తున్నాడు. హల్లెలూయా ఇక్కడ మనుషులు హెచ్చించుకోరండి. హల్లెలూయా మనుషులు హెచ్చించుకున్నాడు అనుకోండి పుస్సు తుస్సు అయిపోతారు. హల్లెలూయా కానీ దేవుడు నిన్ను హెచ్చించాడు అనుకోండి
విరోధి ఎవరు? హల్లెలూయా, దేవుడే. హల్లెలూయా, ఇదిగో నా కుమారుని లేపబోతున్నాను అన్నప్పుడు మరణమే ఓడిపోయింది. హల్లెలూయా, మరణమే సిగ్గుపడిపోయింది. అమ్మా, ఉన్నారా లేదా అక్కడ క్రీస్తుని ధరించిన వాళ్ళు? ఎలా ఉండాలి మనము? ఇంకో మాట చెప్తున్నాను, ఇక్కడ ఏదో బోధలు చేయమండి, బోధలు చేసే సంఘం కాదు ఇది. హల్లెలూయా, ఇది ధ్యానము చేసే సంఘము. నాలో ఉన్న పరిశుద్ధాత్మ మీలో కూడా ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ మాట్లాడుకుంటున్నది. హల్లెలూయా, అందుకే మనం నిశ్శబ్దంగా కూర్చోవద్దు. హల్లెలూయా, ఎంతమంది అంటారు హల్లెలూయా, దేవా నాకు ఆ వ్యసన దయచేయి. హల్లెలూయా, కృతజ్ఞత అనే వ్యసన నాకు దయచేయి. ఇది చాలా అవసరం అమ్మ. హల్లెలూయా, ఎందుకు చెప్పండి, ఎంత అద్భుతంగా దేవుడు ఈ సంవత్సరం మొదలైనప్పుడే అన్ని బయలుపరిచేశాడు సంఘానికి. హల్లెలూయా, ఎన్నో విధానంగా బయలుపరిచాడు. ఒక్క మాట అన్నాడు. ఏ మాట చెప్పండి? హల్లెలూయా, ఈ సంవత్సరం మీరు బ్రతకాలంటే బుద్ధి గల కన్యక. హల్లెలూయా, అంటే ఏముండాలి వాళ్ళ దగ్గర? తైలం ఉండాలి. హల్లెలూయా, వెలుగు తైలము. హల్లెలూయా, వెలుగు అంటే దేవుని వాక్యము, తైలం అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, దేనికి సాదృశ్యం అది? ఏది? ఆనంద తైలము మనలో ఉండాలి. ఎంత అద్భుతమైన తండ్రి మన తండ్రి. హల్లెలూయా, పరలోకపు తండ్రి, ఎంత ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా, ఇప్పుడు మెల్లిమెల్లిగా అర్థమవుతుందా ఎందుకు దేవుడు అంత హల్లెలూయా సూటిగా హల్లెలూయా దైవ జనుల ద్వారా గొంతులను చించుకుంటూ ఎందుకు మాట్లాడాడో మనకు అనిపిస్తుంది. ఎందుకు పాస్టర్ అయ్యాలి ఇంత అరుస్తారు, ఎందుకు అరుస్తారు అంటే మనకు మీకోసమే, మీరు రక్షించబడాలని. హల్లెలూయా, రే అట్లా పోకరా పడిపోతావు. ఎందుకు అరుస్తున్నావు అన్నా అంటే, అరవకపోతే నువ్వు వినవరా, వినకపోతే నువ్వు సస్తావరా. ఎంత ప్రేమ దేవునికి మన పైన. ఆయన ఏమన్నాడంటే, ఎలాంటి విషయాలు జరగబోతున్నాయి ఈ సంవత్సరంలో అంటే హల్లెలూయా, ఆనందపడడానికి కారణాలు దొరకవు. అందుకే మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ ఆనందముతో నింపబడాలి. తర్వాత దేవుడు ఏం బయలుపరిచాడు? పరిశుద్ధాత్మతో వచ్చే ఆనందానికి లోకం ఆనందానికి వ్యత్యాసం ఏంది అని అంటే కారణాలు. లోకంలో ఆనందం కావాలంటే కారణాలు ఉండాలి. హల్లెలూయా, జాబులు రావాలి, వివాహాలు అవ్వాలి, మంచి ఆరోగ్యం రావాలి, డబ్బులు రావాలి. హల్లెలూయా, మనం చెప్పిన మాటలు ప్రజలు వినాలి, అప్పుడే ఆనందము. హల్లెలూయా, కానీ పరిశుద్ధాత్మతో వచ్చే ఆనందానికి కారణాలు అవసరము లేదు. హల్లెలూయా, కారణాలు అవసరము లేదు. హల్లెలూయా, పౌలు శీలాసు కారణాలే లేవు ఆనందించడానికి, కానీ ఆనందముతో నాట్యాలు చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా, ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, రోగాలు వస్తున్నప్పుడు పారిపోవాలి, కానీ అహరోను ఏం చేస్తున్నాడు? రోగం మధ్యలోకి పోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఎలాంటి అభిషేకం అండి ఇది. హల్లెలూయా, కారణాన్ని మించిన ఆనందము పరిశుద్ధాత్మ ఆనందము. హల్లెలూయా, ఇప్పుడు అర్థమైందా ఎందుకు అనేసి? హల్లెలూయా, చూస్తున్నారా? హల్లెలూయా, 3వ నెలనే. హల్లెలూయా, 3 నెలలే జరిగాయండి. హల్లెలూయా, ఎలా చూస్తున్నారా? లక్షల ప్రజలు చనిపోతున్నారు. హల్లెలూయా, లక్షలాది ప్రజలు చనిపోతున్నారు. ఈ మూర్ఖత్వంలో ఉండకూడదు. అయ్యో అక్కడ జరిగింది కదా అనేసి. హల్లెలూయా, ఇక్కడ జరిగేదాకా ఆగుదామా? హల్లెలూయా, వాళ్ళక్కడ పొద్దున లేయలేదా జాబులకు పోవడానికి? వాళ్ళకు కూడా ప్లాన్స్ లేవా చెప్పండి? హల్లెలూయా, ఇక్కడ మయన్మార్, థాయిలాండ్, బ్యాంకాక్ అక్కడ. హల్లెలూయా, ఎంత దూరం కాదు, మన దగ్గర ప్లేన్ ఎక్కితే 4 గంటలే. హల్లెలూయా, మన పక్కకే. హల్లెలూయా, వింటున్నారండి? వాళ్ళకి ఆ రోజు వివాహాలు లేవా చెప్పండి? మనలాక్క వాళ్ళకు ప్లాన్స్ లేవా? మనం లేయాలి, ఇది చేయాలి, కష్టపడాలి, పిల్లల కోసం కష్టపడాలి, ఇది చేయాలి, అది చేయాలని లేదా చెప్పండి? హల్లెలూయా, అకస్మాత్తుగా. హల్లెలూయా, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడాడు? హల్లెలూయా, 21 రోజుల్లో. హల్లెలూయా, అకస్మాత్. హల్లెలూయా, నేను అన్ని ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నావు కదా, రెండు చేద్దాం. హల్లెలూయా, ఒక నిజంగా సైనికుడు ఎలా రెడీ ఉండాలో మన ఆత్మీయ తండ్రి దగ్గర ఉండాలంటే అలానే ఉండాలి. హల్లెలూయా, నేను మంచిగా కూర్చొని అబ్బా ఇప్పుడు మన దైవజనులు వచ్చేసి మాట్లాడతారు, ఇంకా అభిషేకం అనే లోపు హల్లెలూయా, షిమి పాస్టర్ వచ్చేయండి అన్నారు. హల్లెలూయా, ఎప్పుడు రెడీ ఉండాలండి. హల్లెలూయా, ఆత్మలో ఎప్పుడు రెడీ ఉండాలి, లేదంటే దొంగలు పట్టబడతారు ఆయన దగ్గర. దొంగలు అంటే ఎప్పుడో మీటింగ్ ఉంటేనే మనం బైబిల్ తెరిచి చదువుతాం కదా. హల్లెలూయా, ఇక్కడ లైఫ్ కంఫర్ట్ చర్చ్లో ఉండాలంటే మాత్రం ప్రతిరోజు ఖడ్గాన్ని హల్లెలూయా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. హల్లెలూయా, ఆనందంతో ఉన్నామా లేదండి చెప్పండి? హల్లెలూయా, ముఖ లక్షణాలే చూస్తున్నాను. మళ్ళీ దేవుడు బయలుపరిచాడు. ఎలా తెలుస్తుంది మన పేరు
బైబిల్ హల్లెలూయా జీవ గ్రంథంలో రాయబడ్డదా రాయలేదా అనేసి ఎలా తెలుస్తుంది అనేసి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. హల్లెలూయా అక్కడ బయలుపరిచాడు దేవుడు ఏమన్నా అంటే, ఈ పరిస్థితులను చూసి ఆశ్చర్యపడ్డారనుకోండి ఎవరైనా, హల్లెలూయా ఆశ్చర్యపడ్డారనుకోండి, అయ్యో ఇలా అయిందా, అయ్యో దైవజనులు చంపబడుతున్నారా, అయ్యో ఇలా చనిపోయాడా, అయ్యో భూకంపాలు వచ్చాయా, అయ్యో. హల్లెలూయా అయ్యో అనే వాళ్ళది పేర్లు జీవగ్రంథంలో లేదు అన్నట్టు అర్థం. హల్లెలూయా హల్లెలూయా సమయం లేదు కానీ మీరు చదవండి. హల్లెలూయా 17వ అధ్యాయంలో రాయబడుతుంది ప్రకటన గ్రంథంలో. హల్లెలూయా ఎవరి పేర్లైతే భూమి పునాదులు వేయబడక మునుపు నుండే హల్లెలూయా జీవ గ్రంథంలో రాయబడలేదో వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా కానీ నీ పేరు నా పేరు రాయబడ్డది కాబట్టి మనము కదలని సియోను కొండవలే ఉంటాం. హల్లెలూయా నీవు పరిస్థితులు చూసి భయపడుతున్నావేమో అన్నా, హల్లెలూయా నా తండ్రి నా యేసన్న, హల్లెలూయా నా యేసయ్య ఎప్పుడో చెప్పాడు భయపడకు. ఇవన్నీ నీకు ఎందుకు చెప్పున్నానంటే, ఇదిగో లోకాన్ని జయించిన వాణ్ణి నేను. హల్లెలూయా యోహాను గ్రంథం 15వ అధ్యాయం 15-16లో అది రాయబడ్డది. హల్లెలూయా అన్ని దేవుడు చెప్తున్నాడు, నా నామంలో మీరు దూషింపబడతారు, నా నామంలో మీరు కొట్టబడతారు. హల్లెలూయా నా నామంలో ప్రజలు మిమ్మల్ని ద్వేషించుకుంటారు. కానీ ఇవన్నీ చూసి మీరు ఆశ్చర్యపడద్దు. హల్లెలూయా ఎందుకు? వాళ్ళు నన్ను ద్వేషించారంటే మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు. హల్లెలూయా నా పైన ఉమ్మించారంటే మీ పైన కూడా ఉమ్మిస్తారు. హల్లెలూయా కానీ ఇవన్నీ చూసి మీరు భయపడొద్దు. హల్లెలూయా ఇదిగో లోకాన్ని జయించిన వాణ్ణి నేనే. హల్లెలూయా 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 చూసారా పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి ఒక్కొక్క నెల దాటుతుంటే. హల్లెలూయా ఇంకా ఇవన్నీ ట్రైలర్సే. హల్లెలూయా చూడండి ఈ సంవత్సరం ఆఖరి హల్లెలూయా ఆగస్టు సెప్టెంబర్ ఆ నెలలు దాటిపోతుంటే హల్లెలూయా ఇంకా నిజ స్వరూపాలు బయటికి వస్తూనే ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుని వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా ఆయనకు వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా ఎందుకండి? హల్లెలూయా ఆయన సన్నిధిలో మనల్ని నాటాడు దేవుడు. హల్లెలూయా ఆయన సన్నిధిలో మనల్ని నాటాడండి. హల్లెలూయా అక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు హల్లెలూయా దేవుడు నన్ను చూపిస్తున్నాడు. హల్లెలూయా ఆత్మలో ఎంత ఆనందం నాలో వస్తుంది, ఎంత ఉజ్జీవం నాలో వస్తున్నది. అక్కడికి కొన్ని మోకాలు ఉండి ప్రార్థన చేస్తుంటే ఇది చాలామందికి అర్థమవుతుందో కాదో, లేకపోతే యాక్సెప్ట్ చేస్తారో కాదో కానీ పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా హల్లెలూయా పరలోక సమూహముతో దేవదూతల సమూహముతో ఈ ఆరాధనను చూస్తూ మన గుంపును చూస్తూ ఎంత ఆనందిస్తుంటే నేను అంటున్నాను హల్లెలూయా ఎందుకు దేవా ఇంత చిన్న గుంపును చూసి ఆలోచిస్తూ ఇంత చిన్న గుంపును చూసి నువ్వు ఆనందిస్తున్నావు అని అంటే, దీనికన్నా పెద్ద గుంపులు లేనే లేవంటున్నాడు. నేను ఆశ్చర్యపడుతున్నాను అక్కడ కన్నీటితో. హల్లెలూయా లేదయ్యా ఉన్నారు లక్షల ప్రజలు, ఎక్కడ లేవో చూసుకోండి అంటున్నాడు. ఎక్కడ హల్లెలూయా సంపూర్ణ రాత్రి కోడికలు అయిపోయాయి, కోవిడ్ రౌండ్ నుండి అయిపోయినాయి అంట. హల్లెలూయా ఎవరు కలుసుకోవట్లేదండి. హల్లెలూయా హల్లెలూయా కలుసుకున్న హల్లెలూయా మరణించిన అవస్థ, హల్లెలూయా చనిపోయిన అవస్థ, హల్లెలూయా ఉజ్జీవం లేని ఆరాధన, హల్లెలూయా అగ్ని లేని బోధలు, హల్లెలూయా ఏదో పేరు మాటకు హల్లెలూయా మతపూర్వకంగా హల్లెలూయా జరుగుతుంది కానీ దేవుని ఆత్మ ఇక్కడ ఆనందిస్తున్నది. ఇక్కడ అగ్ని వలె హల్లెలూయా గొంతులను చించుకుంటూ హల్లెలూయా ఓ ఆత్మతో నింపబడుతున్న ప్రజలు ఉన్నారు. రబా శిఖల రబా బాబా 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 ఇదిగో నీవు దేవునికి ఒక రాజ్యముగా ఉన్నావు. You are a holy nation, the Bible says. Hallelujah. Let us be thankful to the Holy Spirit. Come on. Hallelujah. సైతాను హల్లెలూయా మిమ్మల్ని మోసపరిచే అవకాశం ఇవ్వకండి. హల్లెలూయా మీరు అనుకుంటున్నారేమో హల్లెలూయా నేను బలహీనురాలిని, హల్లెలూయా నాలో బలము లేదు. లేదు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఈ స్థలంలో. లేయే హల్లెలూయా పరాక్రమ గల బలాజ్యుడా. హల్లెలూయా ఎవరు నమ్ముతావు? సైతాన్ మాటలు నమ్ముతావా? ఆయన కృంగించే మాటలు మాట్లాడుతున్నాడు. హీస్ టెల్లింగ్ యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. గాడ్ ఈస్ టెల్లింగ్ యు ఆర్ ఫిట్ ఫర్ మై కింగ్డమ్. నా రాజ్యానికి నీ కోసం నిన్ను ఎన్నుకున్నాను అంటున్నాడు దేవుడు. నువ్వు ఎవరిని నమ్ముతావు? హల్లెలూయా దురాత్మలను నమ్మితే నీ జీవితం నాశనం అయిపోతుంది. హల్లెలూయా కానీ ఈరోజు దేవుడు ఆనందిస్తున్నాడు నిన్ను చూసి. దీన్ని కోల్పోవద్దమ్మా. హల్లెలూయా లూజ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా కానీ ఈ కృపను మాత్రము కోల్పోవద్దు. హల్లెలూయా ఏమి కోల్పోయినా పరిశుద్ధాత్మల ఆనందాన్ని కోల్పోవద్దమ్మా. హల్లెలూయా కారణాలు లేని ఆనందం. ఇంకా కారణాలతో బ్రతుకుతున్నావా?
హల్లెలూయా. లేదా కారణం అవసరమే లేదు నాకు. హల్లెలూయా. దాన్ని అంటారు వ్యసన. హల్లెలూయా. మంచి వ్యసన. హల్లెలూయా. మంచి వాసన. హల్లెలూయా. ఆనందం. హల్లెలూయా. మళ్ళీ ఆనందం కలగాలి. హల్లెలూయా. కొన్ని కారణాలు చూద్దాం. హల్లెలూయా. ఈ కారణాలు ఎందుకంటే కొంతమంది కారణాలు ఇంకా కావాలి. హల్లెలూయా. పరలోకం ఎందుకు వెళ్ళిపోతాం తెలుసా? కారణాల జీవితము సమాప్తం అక్కడ. పరలోకం పోయినాక కూడా మైకులు పట్టుకొని జర్నలిస్ట్లాగా పోయి కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటే నడవదు. క్రైస్తవులు అట్లే కదా, ప్రశ్నలు ఎక్కువ మనకు. హల్లెలూయా. జర్నలిస్ట్ మనమే. హల్లెలూయా. ఏసై ఇది ఎందుకు, ఏసై అదెందుకు అయింది, ఇట్లా ఎందుకు అయిందంటావు, అట్లా ఎందుకు అయిందంటావు, దైవజనుడు కదా రోడ్డు మీద ఎట్లా పడేసి వచ్చాడంటావు, ఏదో చేసిండు, తాగాడంట కదా, ఇంకా అన్నీ వస్తున్నాయి బయటికి. హల్లెలూయా. బాబా మైకులు పట్టుకొని ఒక్కొక్కరు క్రైస్తవులు వాళ్ళ మీద వీళ్ళు మా. హల్లెలూయా. వారి కోసం దేవుని రాజ్యం లేదండి. హల్లెలూయా. దేవుని రాజ్యము హల్లెలూయా కారణాలు ఉండవు అక్కడ. హల్లెలూయా. ఇంకా అక్కడ ప్రశ్నలు లేవు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయననే సమస్తమై ఉన్నాడు. అయితే అన్నిటికన్నా మొదటిది హల్లెలూయా దేవుని రాజ్యముగా, దేవుని ప్రజలుగా, హల్లెలూయా దేవుని కుమారులుగా. ఎంతమంది అంటారు నేను దేవుని కుమారుణ్ణి? హల్లెలూయా. మన జ్ఞానముతో కాదు అమ్మ. హల్లెలూయా. మన నీతితో కాదు. హల్లెలూయా. ఎవరి నీతి? ఆయన నీతి, యేసయ్య నీతి. కొంతమంది నన్ను అడుగుతుంటారు అనమాట, ఎందుకన్నా నువ్వు అంత సూటిగా మాట్లాడుతావు, కొన్నిసార్లు నువ్వు మాట్లాడితే నీ గర్వం బాగుందనిపిస్తుంది అంటారు. హల్లెలూయా. నీలో గర్వము బాగుందనిపిస్తుంది. సెల్ఫ్ రైచియస్ అంటే ఏమంటారు దాన్ని? స్వనీతి. నీలో స్వనీతి బాగున్నట్టుంది అని అంటారు. హల్లెలూయా. నేను ఒకటే మాట అంట. హల్లెలూయా. యేసే తెలియనప్పుడు నా నీతి చూసేది ఉండే నువ్వు. హల్లెలూయా. అప్పుడు నా స్వనీతి చూస్తే హల్లెలూయా. హల్లెలూయా. అందరు తాగిన ఉంది కూడా దిగిపోతుండే. హల్లెలూయా. అంత గర్వము. హల్లెలూయా. నేను ఎవరు తెలుసా? హల్లెలూయా. నేను ఎక్కడి నుండి వచ్చినా నీకు తెలుసా? నా ఇది అది. హల్లెలూయా. హల్లెలూయా. అది ఏ నీతి? స్వనీతి. హల్లెలూయా. చిల్లర నీతి. హల్లెలూయా. పనికి రాని నీతి. హల్లెలూయా. గర్వంతో వచ్చే నీతి. దానికే నేను అంత సింహంలాగా నిలబడినప్పుడు ఇప్పుడు నాలో యేసయ్య నీతి. హల్లెలూయా. హీ డిడ్ నాట్ నో ఎనీ సిన్. ఆయన పాపము ఎరుగని వాడు నా కోసము పాపముగా అయ్యాడు. ఎందుకంటే నేను ఆయన నీతిగా మారాలని. రిబా షకలారా బాబా. మనుషుల నీతి ఉంటే అక్కడ నటన ఉంటుందండి. హల్లెలూయా. అయ్యయ్యో ఇది చేయకండి, అయ్యయ్యో అది చేయకండి. హల్లెలూయా. కానీ నీలో దేవుని నీతి వచ్చినప్పుడు హల్లెలూయా నువ్వు ఎప్పుడో మరణించావండి. హల్లెలూయా. నువ్వెప్పుడో మరణించావు. ఇక మీద బ్రతికేది నేను కాదు, నాలో క్రీస్తే అంటాడు పౌలు. బైబిల్ ఏమని అంటదంటే హల్లెలూయా నా నామములో నా శిష్యులకు లేకపోతే నా దైవజనులకు ఒక మంచి నీళ్ళు గ్లాసు వాటర్. అబ్బా. అంటే దైవజనుడు ఒక చిన్న గ్లాస్ తీసుకొని నీళ్ళు తాగితే పరలోకంలో దేవుడు నీ గ్లాస్ తాగినట్టు. బాబా. ఇది గర్వం అంటారండి? హల్లెలూయా. అట్లాంటే మీరు బైబిలే చదవద్దు మళ్ళా. వాట్ యు డూ అంటూ ఎనీ వన్ ఆఫ్ దీస్ యూ హ్యావ్ డన్ ఇట్ అంటూ మీ అంటాడు. హల్లెలూయా. వీరిని మీరు ఎలా చూశారో, ఎలా మాట్లాడారో, ఎలా చేశారో అది నాకు చేసినట్టే అంటాడు దేవుడు. హల్లెలూయా. అదే బోధ మేము చేస్తుంటే గర్వము స్వనీతి అంటున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా నేను చెప్తున్న మాట? హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు వస్తాయి, కానీ మనము పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మలోనే నడవాలి. హల్లెలూయా. వాళ్ళు హల్లెలూయా నీ పైన వచ్చి ఏమంటారు? ముళ్ళ కిరీటం పెట్టినా, బంగారు కిరీటం పెట్టినా మనం చచ్చిపోయినాకనే ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఒక కుమార్తె నాకు చెప్తుందనమాట. హల్లెలూయా. మా బంధువులే. హల్లెలూయా. చాలా రోజుల తర్వాత మాట్లాడుతూ ఒకటి అంటుంది. హల్లెలూయా నేను ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నాను. హల్లెలూయా మంచోళ్ళు మారిపోయారు, కానీ మీరు ఎలా ఉన్నారు అలానే ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మీలో గర్వము లేదు, మీలో హల్లెలూయా దాని ఆపోజిట్ కూడా లేదు. హల్లెలూయా. నేనేమైనా నాలో గర్వం ఎందుకు లేదు తెలుసా? మరణం ఉంది కాబట్టి. అంటే మరణించాను కాబట్టి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని పట్టుకొని నడుస్తావో, హల్లెలూయా ధ్యానంగా విందాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని పట్టుకొని నడుస్తామో నిజముగా
హల్లెలూయా. ఆ క్రీస్తుని ధరించి మనం నడుస్తామో ఎల్లప్పుడూ అమ్మ చూడండి, ఈ 2 రకాలైన ప్రజలు తప్పకుండా వస్తారు. హల్లెలూయా. ఒకరు హల్లెలూయా ముళ్ళ కిరీటం మీ మీద పెడతారు, ఒకరు బంగారు కిరీటం మీ పైన పెడతారు. హల్లెలూయా. పౌలు సేవ చేస్తున్నప్పుడు కొంతమంది ప్రజలు, ఓ వీళ్ళు సాక్షాత్తు దేవుళ్ళే, దేవదూతలే, దేవుళ్ళే మన మధ్యలోకి దిగొచ్చారన్న వాళ్ళు అని ఏమంటారు? హల్లెలూయా. బంగారు కిరీటం పెట్టేశారు. హల్లెలూయా. కొంతమంది ఏమో కొట్టారు. హల్లెలూయా. నగ్నంగా చేసేసారు. హల్లెలూయా. ఎగతాళి చేశారు. హల్లెలూయా. కానీ పౌలు దేనికి కూడా హల్లెలూయా రియాక్ట్ అవ్వలేదండి. హల్లెలూయా. ఆయన అన్నిటిలో హల్లెలూయా ఏమి అయినా కూడా హల్లెలూయా నా దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరణం వచ్చినా, నిందలు వచ్చినా, లేదా ఓ ఘనత వచ్చినా మనం ఎలా ఉండాలి? ఇక మీదట బ్రతికేది నేను కాదు, నా క్రీస్తే. హల్లెలూయా. ఇదొక రుజువు, ఇదొక సూచన, మనలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతున్నది. కానీ ఎవరైతే పరిస్థితుల ద్వారా బారిపోతారనుకోండి, చూడండి అమ్మా, చాలా ప్రమాదం, చాలా బాధాకరం. హల్లెలూయా. హల్లెలూయా. పరిస్థితుల ద్వారా ప్రజలు మారిపోతారు. హల్లెలూయా. కొంతమంది ఏమో ఏముండదు, దేవుని కొన్ని దేవుడు దీవెనలు ఇచ్చినప్పుడే అబ్బా సుప్ అని మారిపోతారు. పేర్లు చెప్పాలా? మస్తు దొరికిపోతారు అలాంటి. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది దగ్గరేమో మంచిగా ఉంటారు, మంచి బిల్డింగ్లు ఉంటాయి, మంచి కార్లు ఉంటాయి. సడన్గా దేవుడు తీసేస్తాడు పరీక్షించడానికి, ప్రజలే మారిపోతారు. మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మతో నడిచిన వాడు మాత్రము ఎన్నటికీ కదలడు. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా కదలడు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి ఉన్నాడు. హల్లెలూయా. వారి జీవితంలో కృతజ్ఞత తప్ప ఏమీ ఉండదండి. హల్లెలూయా. ఎన్నో విషయాలు ఆత్మలో దేవుడు ఆల్రెడీ చూపిస్తున్నాడు. హల్లెలూయా. అకస్మాత్తుగా మరణాలు. హల్లెలూయా. అకస్మాత్తుగా మరణాలు. హల్లెలూయా. కానీ మరణాలు మాత్రం 100% అవుతాయి. హల్లెలూయా. మరణాలు మాత్రము 100% అవుతాయి. అది ఎందుకు అవుతాయి అని అంటే అది దేవుని చిత్తమే కాబట్టి అవుతాయి. కానీ ఎందుకు అవుతున్నాయి తెలుసా? అక్కడ మరణం అవుతుంది, దేవుడిని ముఖ లక్షణాలు చూస్తాడు. అంతమందికి అర్థమవుతుంది. మీ ముఖ లక్షణాలు చూడడానికి దేవుడు కావాల్సుకొని కొంతమందిని చేసేస్తాడు. అప్పుడు దేవుడు చూస్తాడు, నేనే నీ సమస్తమా ఆ పోయినవాడా. హల్లెలూయా. చాలా బాధగా అనిపిస్తుంది కదా ఇది చెప్తుంటే. క్రైస్తవులకు అలవాట్లేదు ఇలాంటి మాటలు వినడం. క్రైస్తవులకు అన్నీ దీవెన మాటలే కావాలి. అమ్మ రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మా భార్యతో మాట్లాడుతున్న ఒక మాట అన్న, హల్లెలూయా ఎంత గొప్ప సేవ. హల్లెలూయా. మరణమైంది, లాస్ట్ టైం బాయ్ కూడా చెప్పలేకపోయాడు. ఉంటుంది కదా, అయ్యో ఒక బాయ్ అన్న చెప్తే బాగుంటుండే, ఒక ముద్దను పెడితే బాగుంటుండే భార్యకి. హల్లెలూయా. భార్య అనుకుంటుంది మన భర్తకు. హల్లెలూయా. చెప్పండి అమ్మా, ఇంగ్లీష్ సర్వీస్లో ఒక మాట అన్నాను. హల్లెలూయా. యాక్సిడెంట్ విల్ హ్యాపెన్ 100%, బట్ మేక్ ష్యూర్ యువర్ యాక్సిడెంట్ ఈజ్ ఎక్సలెంట్. హల్లెలూయా. యాక్సిడెంట్ అవ్వాలి కానీ ఎక్సలెంట్గా అవ్వాలి. ఇదేం పోదన్న, ఎక్సలెంట్ యాక్సిడెంట్ అంటారు దీన్ని. హల్లెలూయా. ఏంటి తెలుసా ఎక్సలెంట్ యాక్సిడెంట్? నేను అన్నాను హల్లెలూయా, ప్రవీణ్ అన్న చనిపోతే బాబా చాలా మంది బాధపడి ఏడ్చారు. హల్లెలూయా. నేను మాత్రం కొద్దిగా అసూయ వచ్చింది నాలో, అంతేనా, జెలసీ. హల్లెలూయా. నేను కొద్దిగా అసూయ వచ్చింది నాలో. ఎందుకనంటే హల్లెలూయా అబ్బా ఏ మరణము, సేవ మార్గంలో వెళ్తున్నప్పుడు మరణం. హల్లెలూయా. సేవ మార్గంలో ఎక్సలెంట్ యాక్సిడెంట్ అది. హల్లెలూయా. హల్లెలూయా. సైతానికి అదే పడతలేదు కాబట్టి దాన్ని తారుమారు చేయడానికి ఏదో ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా. తాగి నడిపాడని, పడిపోయాడని. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా సైతాన్ ఎంత భయంకరంగా దాన్ని చేస్తాడు? ఎందుకనంటే దేవుని దృష్టిలో హల్లెలూయా ఓ నీతిమంతుల మరణము హల్లెలూయా అద్భుతమైనది. హల్లెలూయా. అది దీవించబడినది. మరణానికి భయపడేవాడు క్రైస్తవుడే కాదండి. హల్లెలూయా. హల్లెలూయా. మరణించడానికి వచ్చిన వాడే క్రైస్తవుడు. హల్లెలూయా. ఎవరైనా వచ్చి నేను చంపేస్తా అంటే థ్యాంక్స్ అన్నా అనాలి. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్స్ అన్నా, నువ్వు నీ కార్యం నువ్వు చేసుకో, కానీ నాకు నా కార్యం ముందు చేయని అని సువార్త చెప్పాలి. హల్లెలూయా. సింపుల్గా. హల్లెలూయా. అయ్యయ్యో వద్దన్నా, కొట్టకన్నా, అద్దు కొట్టుకున్నా 2 నిమిషాలు ఆగి సువార్త చెప్తా, తర్వాత కొట్టుకుందిలే. ఇదేంది మరణించడానికి వచ్చాడా క్రైస్తవుడు అంటే? అవునమ్మా, మళ్ళీ మరణిస్తే కదా పునరుద్ధానం అన్నది తెలుస్తుంది. హల్లెలూయా. పునరుద్ధానం ఎవరికి? హల్లెలూయా. మరణానుభవం ఉన్న వారికే. హల్లెలూయా. కానీ మరణం అంటేనే భయం అంటే
హల్లెలూయా. ముసుగు వేసుకున్న క్రైస్తవులు. హల్లెలూయా. మన ఆనందమే వేరండి. హల్లెలూయా. దేనిని చూసి లోకం భయపడుతుందో దాన్ని చూస్తే మనం ఆనందిస్తాం. హల్లెలూయా. కౌంట్ ఇట్ ఆల్ జాయ్ ద బైబిల్ సేస్. విపరీతమైన హల్లెలూయా పరిస్థితులు వచ్చినప్పుడు, హల్లెలూయా ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నీ పైన నిందలు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంట? ఏడవాలి కదా, ఏడవాలి కదా. చెప్పండి. నా మాట ఇంటలేరు, దుష్టులు వీరు, దయ్యం పట్టిన వాళ్ళు, నా మాట వినరు వీళ్ళు. హల్లెలూయా. యేసే ఒక్కటే మాట అంటాడు, నా మాట విన్నరా? హల్లెలూయా. మన గురుగారు యేసు స్వామి, హల్లెలూయా చెప్పండి, ఒకటే మాట అంటాడు, షిమే నా మాట విన్నరా? గురుగారు వినలేదు. మళ్ళీ నీకెందుకు అంత స్టైల్? నీ పని కానీ రాదు. హల్లెలూయా. నీ పని నువ్వు చేయాలి. హల్లెలూయా. ప్రజలను చూసి మనము కదలకూడదండి. హల్లెలూయా. మన ఆనందము, హల్లెలూయా కారణాలను మించిన ఆనందము. హల్లెలూయా. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఈ ఆనందం మనకు అర్థం అవ్వాలనుకోండి. ఏ ఆనందం అండి? చెప్పండి. అదే ఏ ఆనందం అది? చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ అందలి ఆనందం. ఈ ఆనందం మనకు అర్థం అవ్వాలనుకోండి అండి, ఈ భూలోకంలో అసలే ఆనందం అర్థం కాదు. అంటే మనము ఆత్మలో మారాలి. మన తలంపులు ఆత్మీయ తలంపులుగా మారాలి. హల్లెలూయా. ఎన్నోసార్లు పౌలు అంటాడు, దీని తర్వాత ఎన్నో విషయాలు మీతో చెప్పాలని ఉంది కానీ ఏం చేద్దాం? హల్లెలూయా. మీరు నెక్స్ట్ క్లాస్కి వస్తేనే లేరు. హల్లెలూయా. లోకరీతిగానే అర్థం చేసుకుంటున్నారు. హల్లెలూయా. పాలు తాగే పిల్లల వల్ల మీరు, పసి పిల్లల వల్ల మీరు ఉంటున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అందలి ఆనందం అర్థం అవ్వాలి అని అంటే పరిశుద్ధాత్మ ఉండే స్థలముకు మనం వెళ్ళాలి. పరిశుద్ధాత్మ జ్ఞానము మనకు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునితో సన్నిహిత సంబంధం మనకు ఉండాలి. నువ్వు ఎలా అయితే భర్త భార్య చేయి పట్టి నడుస్తావో అలా పరిశుద్ధాత్మతో నడిచే అనుభవం మనకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసయ్య ఎప్పుడైతే పరిచర్య మొదలు పెట్టాడో బైబిల్ తెరవలేదండి, వాళ్ళకు బోధలు మొదలు పెట్టలేదండి. ఆయన ఒక మాట అన్నాడు, నా విషయాలు మీకు అర్థం అవ్వాలనుకోండి, నేను ఉండే స్థలంలో మీరు రావాలి, నా జీవిత విధానము మీకు తెలవాలి, నేను ఎలా బ్రతుకుతున్నానో మీకు తెలవాలి. కాబట్టి బోధలు కాదు, మీరు నన్ను వెంబడించండి అంటాడు. హల్లెలూయా. మీరు నన్ను వెంబడిస్తే నేను నాతో నడుస్తున్నప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి, కొన్ని జీవిత విధానము నీది మారుతుంది. హల్లెలూయా. ఎవరైతే యేసుని వెంబడించారో లోక సంబంధమైన విషయాలన్నిటినీ దేవుడు విరగొట్టుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. వాళ్ళలో ఏమైతే లోకరీతిమైన సంబంధాలు ఉన్నాయో దాని దేవుడు విరగొట్టుకుంటూ వస్తాడు. హల్లెలూయా. లోకరీతిమైన స్వభావాలు ఉంటే దాన్ని విరగొట్టుకుంటూ వస్తున్నాడు. లోకరీతి అయిన భయము, హల్లెలూయా ఉద్రేకము, హల్లెలూయా డౌట్స్ ఇలాంటివి ఉంటే దేవుడు అన్ని తీసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. 3.5 సంవత్సరాలు ఆయనను వెంబడించిన వాళ్ళు వీళ్ళు. హల్లెలూయా. వారు పేతురే అంటాడు, హల్లెలూయా అయ్యా నిన్ను వెంబడించడానికి ఏమేం చేశాం తెలుసా? అన్నీ పోయినాయి. హల్లెలూయా. అంటే అర్థమైపోయింది కదా ఎలా వెంబడించారు. హల్లెలూయా. ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడు? ఆయనకి ఇష్టం లేదా వీళ్ళు బాగుపడాలని? చెప్పండి చెప్పండి. హల్లెలూయా. యేసయ్యకి ఇష్టమా వీళ్ళందరూ తిట్టబడాలి, ప్రజలందరూ వీళ్ళని చూసుకొని దూషించాలి? అది ఇష్టమా యేసయ్యకు? హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. అదొక ప్రక్రియ అండి. ఎందుకంటే యేసయ్యకు ఒక మాట తెలుసు, హల్లెలూయా నా రాజ్యము ఈ రాజ్యము కాదు. హల్లెలూయా. నా రాజ్యము వేరే లోకము, వేరే రాజ్యం అది. హల్లెలూయా. అక్కడ విషయాలు అర్థం అవ్వాలి అని అంటే మీరు అక్కడ వారిగా మారాలి. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని చేరుకోలేవు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ద ఫ్లెష్ ఇస్ అగైన్స్ ద స్పిరిట్. హల్లెలూయా. ఈ శరీరము ఆత్మకు విరోధముగా ఉన్నది. హల్లెలూయా. ఆత్మ విషయాలు శరీరానికి అర్థము కాదు. హల్లెలూయా. మళ్ళీ ఏం అర్థం అలా చెప్పండి. చెప్పినా అర్థం కాదు. ఎందుకు? వినేవాళ్ళు శరీరంలో ఉన్నారు. అయ్యో వినేవాళ్ళు శరీరంలో ఉండొద్దా? మళ్ళీ ఎలా ఉండాలి? ఆత్మలో ఉండాలి. మళ్ళీ ఆత్మలో ఉండాలంటే ఏం చేయాలి? యేసుని వెంబడించాలి. అయ్యో వెంబడిస్తే శ్రమలు అంట కదా అంటే మళ్ళీ ఉంటాయి కదా. అయ్యో వెంబడిస్తే నిందలు అంట కదా అంటే పక్క ఉంటాయి కదా. అరే వెంబడిస్తే మళ్ళీ నేను అది చెబుతుంట కదా, నేను అక్కడ పోతాను ఉంటాయి కదా మళ్ళీ. హల్లెలూయా. తీర్మానం అయితే తీసుకోవాలి. అంత అవునా కదా చెప్పండి అండి. హల్లెలూయా.
అందుకే దైవజనులు సండే రోజు గుర్తు చేయించారు కదా మనకు. హల్లెలూయా. వేలాది ప్రజలు వచ్చారంట గిద్యోన్తో యుద్ధము చేద్దాం, కలిసి యుద్ధము చేద్దామని. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంట, మీ చర్చిలో ఎక్కువ మంది అయిపోయారు, నాకు వద్దు. హల్లెలూయా. అక్కడ నుండి 10,000 కొట్టేశాడు. హల్లెలూయా. అప్పుడు గిద్యోను అనుకోండి, అమ్మో తక్కువైపోయింది, సంఘంలో ప్రజలు తక్కువ అయిపోయారేంది. హల్లెలూయా. అంటే ఏసీ వచ్చానంట, చాలా ఎక్కువ అయిపోయారు. ఇదేందయ్యా, నా 10th క్లాస్, ఈ లోకంలో క్యాల్కులేషన్కి మీ లోకంలో క్యాల్కులేషన్ చాలా డిఫరెంట్ ఉండే. అర్థమవుతుందని కాదండి, చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏడికి తీసుకొచ్చేసాడు, 300. హల్లెలూయా. 300 మంది. హల్లెలూయా. కానీ 300 ఎలా నడిచారంట, ఒక్క గిద్యోను నడిచినట్టు నడిచాడంట అని. హల్లెలూయా. వాళ్ళన్న మాట, హల్లెలూయా, ఈ యొక్క ఖడ్గము దేవునికి, ఒక ఖడ్గము గిద్యోనికి. అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, దాన్ని బట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే అదే మాట అంటున్నారు. ఏ మాట పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు, అదే మాట అంటున్నారు. కానీ ఇక్కడ పేరు గిద్యోన్ది తీసుకుంటున్నారు. హల్లెలూయా. బ్రతుకుతే గిద్యోన్ కోసం, చావైతే గిద్యోన్ కోసమే. హల్లెలూయా. అది దేవుని రాజ్యంలో వాళ్ళు అప్పుడు దేవుడు అన్నాడు, అబ్బా కరెక్ట్ టీం రెడీ అయింది. హల్లెలూయా. ఎందుకంటే రేపటికి వీళ్ళకు దేవుడు జయం ఇవ్వాలంటే 300 కూడా అవసరం లేదు ఆయనకు. ఎప్పుడు ఇది ఏమంటారు, ఇది రాంగ్గా తీసుకోకండి. హల్లెలూయా. దేవుడికి ఏమన్నా 300 మంది కావాలా? చెప్పండి. శత్రువుని చంపడానికి 300 కావాలా ఏసైకి? చెప్పండి. ఎంతమంది కావాలి? చెప్పండి. ఎంతమంది కావాలి? పాస్టర్ ఒక్కటి అన్నది, మీరేమంటారు? ఒక్కటి చాలా? చెప్పండి అమ్మా, ఏదో ఒకటి చెప్పండి. ఒక్కటి చాలు కదా. ఒక్కళ్ళు కూడా అవసరం లేదు. హల్లెలూయా. అవునా కదా? ఐగుప్తు హల్లెలూయా కప్పలు తెచ్చి చంపేస్తాడు అందరినీ, మిడతలను తెచ్చి చంపేస్తాడు అందరినీ. లేదు మన సమయం ఒక దోమను పంపించేస్తాడు. మా హైదరాబాద్ దోమ ఒక్కటి చాలు అందరు చంపనికి. హల్లెలూయా. రక్తము పీల్చి చంపేస్తుంది. అవునా కాదా? ఆయనకు అవసరం లేదండి. హల్లెలూయా. అయినా కూడా ఆ 300 ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? వాళ్ళు ముగ్గురు కలిపి, హల్లెలూయా, ఆ గిద్యోనుతో కూడా కలిపి అందరూ క్రీస్తు వలె మారాలి కాబట్టి వాళ్ళు క్రీస్తు వలె నడుస్తున్నారు. వాళ్ళకి ఏమంటారు? హల్లెలూయా. వాళ్ళ ఓన్ ప్లాన్స్ ఏం లేవండి. హల్లెలూయా. ఈరోజు అలాంటి రోజులు, అలాంటి ఆత్మీయ, అలాంటి అద్భుతాలు ఎందుకు చూడలేకపోతున్నామని అంటే అందరూ విభజింపబడ్డారు. అందరికీ వాళ్ళ కడుపే దేవుడు. హల్లెలూయా. పాస్టర్కి పాస్టర్ కడుపు, హల్లెలూయా, సంఘస్థులకు సంఘస్థ కడుపు. అందరూ వచ్చేదంతా ఏమంటారు, గుంజుకు తినడానికే. హల్లెలూయా. అయ్యా నా కోసం ప్రార్థన, అయ్యా నా కోసం ప్రార్థన, అయ్యా నా కోసం ప్రార్థన, అయ్యా నీకోసం, నీకోసం వేసే అంటున్నాడు. మళ్ళీ నేను ఎక్కడున్నానో ఏమో మళ్ళీ ఈ సంఘంలో. హల్లెలూయా. అందుకే అలాంటి అద్భుతాలు మనము చూడలేకపోతున్నాం. హల్లెలూయా. కానీ హల్లెలూయా లైఫ్ కవర్ చర్చ్లో మాత్రము, హల్లెలూయా, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు లేస్తున్నారు. పరిశుద్ధాత్మలో మండుతున్న వాళ్ళు లేస్తున్నారు. వాళ్ళకు స్వబుద్ధి లేదు, స్వజ్ఞానము లేదు, వాళ్ళ సొంతం అనేది లేదు. నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. రాబా శిఖాల రాబా బాబా. అదే దేవుని రాజ్యం అండి. హల్లెలూయా. శరీరానికి అర్థం కాదు, శరీరానికి కారణాలు కావాలి, శరీరానికి ప్రశ్నలు ఉంటాయి. అయ్యా నేను వస్తాను సేవకు, కానీ మళ్ళీ ఎట్లా అయ్యా, కొన్ని ఉంటాయి కదా, అవసరాలు ఉంటాయి కదా, మళ్ళా కదా కొద్దిగా. మాకు ఎక్కువ ఆశ లేవండి, మాకు ఏదో పెద్ద బిల్డింగ్లు కావాలని ఏం లేదు. కానీ మళ్ళీ గడిపించాడు కదా దేవుడు. తిండెట్లా, ఉండేది ఎక్కడ? హల్లెలూయా. ఇక్కడే చాలామంది పడిపోతున్నారు. హల్లెలూయా. దేవుడు గొప్ప, హల్లెలూయా, ప్రక్రియ ఏమంటారు, ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు. కానీ మనము అక్కడ పడిపోతున్నాం. ఎందుకనంటే నువ్వు ఎప్పుడు దాకైతే ప్రశ్నలు అడుగుతావో, హల్లెలూయా, అప్పుడు దాకా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడు. నీవే సమస్తం అన్నప్పుడు, హల్లెలూయా, నీవే సమస్తం అనైనా, హల్లెలూయా, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వెళ్తా, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడే బ్రతుకుతా, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఎవరి మాటలండి ఇవన్నీ? హల్లెలూయా. అలాంటి సమర్పణ కలిగిన వాళ్ళు ఈరోజు ఇవ్వాలి. హల్లెలూయా. అలాంటి వారి కోసము దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఇది ఎంత అద్భుతం అని అంటే హెబ్రీ 9. హల్లెలూయా. మన ఆనందానికి ఇది ఆత్మలో మనకు అర్థమైంది అనుకోండి అండి. హల్లెలూయా. ఈ రోజు నుండి కంపల్సరీ మీకు ఈ వ్యసన పట్టుకుంటుంది. హల్లెలూయా. ఆనందం అనే వ్యసన, హల్లెలూయా, కృతజ్ఞత అనే వ్యసన. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేని గురించి రాయబడ్డది? ది ఎర్త్లీ టాబర్నాకల్. తెలుగులో ఏమంటారు?
భూ సంబంధమైన ప్రత్యక్ష గుడారం. హల్లెలూయా. దీని గురించి ఎన్నోసార్లు మాట్లాడము. దేవుడు ఈ బలిపీఠం నుండి ఎంతో లోతైన మర్మాలు మనకు బయలుపరిచాడు. హల్లెలూయా. మొదటిది ఏందంటే అది ప్రత్యక్ష గుడారము, మోషే కట్టిన ప్రత్యక్ష గుడారం. హల్లెలూయా. కానీ మన సమయంలో వచ్చినప్పుడు మనకి ఏమర్థమైందని అంటే మన శరీరమే దేవుని ప్రత్యక్ష గుడారము. హల్లెలూయా. మన దేహమే పరిశుద్ధాత్మ ఆలయము. హల్లెలూయా. మన మెదడులోనే పినియల్ గ్లాండ్ అని ఉంది కదా, అదేంటంటే దేవుని మందసము. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడే స్థలము దేవుడు మన తలలోనే పెట్టాడండి, ఇజ్రాయెల్లో పెట్టలేదు. హల్లెలూయా. మన తలలోనే పెట్టాడండి. హల్లెలూయా. మనం ఆత్మలో అబ్రహాము సంతానమై ఉన్నామని బైబిల్లో రాయబడుతున్నది. హల్లెలూయా. ఆత్మీయంగా మనము ఇజ్రాయెల్ ప్రజలు, ఆ లోకరీతైన ఇజ్రాయెల్ ప్రజలు కాదండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మన మాటలే ఆత్మీయ మాటలు, మన బోధలే ఆత్మీయ బోధలు. యేసయ్య రాజ్యము ఆత్మీయ రాజ్యము, యేసయ్య సైనికులు ఆత్మీయ సైనికులు. అందుకే పిలాతును అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో పిలాతు, నా రాజ్యం ఇక్కడిది కాదు కాబట్టి నా సైనికులు కూడా ఇక్కడ వారి కాదు. హల్లెలూయా. నా సైనికులు నేను పిలిస్తే మీరు ఉంటారా? హల్లెలూయా. అందుకే కానియండి. అందుకే లోకరీతిగా మనం ఆలోచిస్తే మనం ఆత్మ సంబంధాలము కాదు. లోకరీతి వాళ్ళు లోకరీతిగానే మాట్లాడతారు, లోకరీతిగానే అర్థం చేసుకుంటారు. కానీ ఆయన రాజ్యము లోక సంబంధమైన రాజ్యము కాదు. ఆయన బోధ లోక సంబంధమైన బోధ కాదు. ఆయన ప్రత్యక్ష గుడారము లోక సంబంధమైన ప్రత్యక్ష గుడారము కాదు. ఆయన మందసము ప్రత్యక్ష హల్లెలూయా లోక సంబంధమైన మందసము కాదండి. హల్లెలూయా. అంటే మనకు ఆయన అర్థం అవ్వాలంటే మనం ఏమవ్వాలి? ఆత్మ సంబంధాలుగా మారాలి. మన తలంపులు లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు ఆత్మ సంబంధంగా ఉండాలి. మీకు డాక్టర్ రిపోర్ట్ వస్తే లోక సంబంధంగా చూస్తున్నావా, ఆత్మతో చూస్తున్నావా? మీరు చెప్పే అవసరం లేదు, ముఖ లక్షణాలు చూపిస్తాయి. హల్లెలూయా. డాక్టర్ రిపోర్ట్ చూసినప్పుడే అయ్యో అన్నావు అనుకో, హల్లెలూయా, దొంగ పట్టబడ్డాడు. హల్లెలూయా. అది బాగుంది బ్రదర్ అన్నాడు చూడండి. అయ్యో అంటే గయో అన్నాడు. హల్లెలూయా. అయ్యో అంటే గయో. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇదేదో హాస్యంగా అనిపిస్తుందేమో కానీ నిజంగా నేను చెప్తున్నాను, ఆత్మీయ కన్నులు మీరు కలుగుంటే మీకు డాక్టర్ రిపోర్ట్ కూడా హల్లెలూయా కీర్తనలుగా కనిపిస్తాయి. డాక్టర్ రిపోర్ట్ నుండే కొత్త పాటలు మీరు పాడేస్తారు తెలుసా? ఏ సైతాను బాధలు తీసుకొచ్చేసినా స్తుతి గీతాలు బయటికి వస్తుంటాయి. వాళ్ళు భయపడతారు, వాళ్ళు ఆశ్రయ ఏంద్ర బాబు నిన్ను భయపెట్టడానికి ఇంత పెద్ద బిల్లు ఇస్తే. బిల్లు కట్టువాడు ఆయనే. హల్లెలూయా. బిల్లు కట్టువాడు ఆయనే, దిల్లు కట్టువాడు కూడా ఆయననే. హల్లెలూయా. నువ్వు మరణించినా నిన్ను తిరిగి లేపేవాడు ఆయనే. హల్లెలూయా. కానీ ఇది ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? ఆత్మీయ కన్నులు కలిగిన వాళ్ళు, ఆత్మీయ భాషలు తెలిసిన వాళ్ళు. హల్లెలూయా. మీకు ఏ రిపోర్టులు వచ్చినా, అది డాక్టర్ రిపోర్ట్ అయినా, బ్యాంక్ రిపోర్ట్ అయినా, ఏ రిపోర్ట్ అయినా మీకు కలవరము రాదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మీకు అర్థమే కాదు కానీ మీరు నవ్వుతూనే ఉంటారు. అప్పుడు ప్రజలు చెప్తారు వీళ్ళకి ఏదో పట్టింది. హల్లెలూయా. వీళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. వీళ్ళకు రోగం తెచ్చినా నవ్వుతారు. హల్లెలూయా. వీళ్ళపైన నిందలు తెచ్చినా వీళ్ళు హల్లెలూయా. అప్పుడు వచ్చి ఏంది పిచ్చి పట్టిందా అని అంటే, హల్లెలూయా నీకు అర్థం కాదయ్యా, లైఫ్ కంఫర్టర్ చర్చ్కి రా అయ్యా అనాలి. హల్లెలూయా. ఇక్కడ ఆత్మలో మా ఆనందము, ఇక్కడ ఆత్మలో బోధ, ఇక్కడ ఆత్మలో మేము నిండిపోతున్నామండి. హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నాను, రేపు రాబోయే ప్రమాద కాలము ఉంది. హల్లెలూయా. రోగాలు రాబోతున్నాయి, వైరస్లు రాబోతున్నాయి, ఎర్త్క్వేక్లు రాబోతున్నాయి. కానీ మీరు ఆత్మతో నింపబడినట్టయితే మీరు కూడా పౌలు వలె, శిలాసు వలె సంఘము నిండిపోతుంటది. అక్కడ సంఘాలు ఖాళీ అవుతాయి, ఇక్కడ సంఘం నింపబడుతుంది. గ్యారంటీగా వినండి. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఇక్కడ అంటే ఏదనుకుంటున్నారేమో, లోక సంబంధమైనది విరగొట్టబడుతుంది, ఆత్మ సంబంధమైన కట్టబడుతున్నది. హల్లెలూయా. ఎందుకంటే మన ఆత్మలో మనకు ఆనందం రవా శిఖల రబా బాబా. మన కారణము ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే, ఆయన శ్వాస ఒక్కటే. హల్లెలూయా. అదే మాట ఆయన బయలుపరుస్తూ, హల్లెలూయా సమయం ఎక్కువ లేదు కాబట్టి ఆయన ఆ ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సమయం తర్వాత మీరు బైబిల్ చదవండి. హల్లెలూయా 9వ అధ్యాయం. హల్లెలూయా. ఆయన మందసం గురించి మాట్లాడుతున్నాడు, బలిపీఠం అన్ని. హల్లెలూయా. మాట్లాడుతూ 9వ వచనం వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి
మనస్సాక్షి విషయములో ఆ, ఆరాధకునికి ఆ, సంపూర్ణ సిద్ధి కలుగ చెయ్యలేని చెప్పండి అన్న, చెయ్యలేని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని. అందరికి అర్థమవుతుందండి? హల్లెలూయా. చెప్పండి. ఏం చేస్తే చేయలేకపోతుందంట? సంపూర్ణ సిద్ధి. అబ్బా, ఇది మాట్లాడా మన ఈ హైదరాబాద్ ఇండియాలో ఉన్న మన గురువులతో, అంటే వాళ్ళ భాషలకు ఉంది కదా. అయ్యా నీకు సంపూర్ణ సిద్ధి కావాలా? అయితే రా. హల్లెలూయా. సంపూర్ణ సిద్ధి గురించి మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళు మంచోళ్ళండి. హల్లెలూయా. అంటే చెడ్డోళ్ళు చాలామంది అందరూ ఉన్నారు, కానీ మంచోళ్ళు ఉన్నారు. ఎవరు? ఈ సనాతన ధర్మంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? త్యాగాలు చేస్తున్నారు. హల్లెలూయా. బూడిద రాసుకుంటున్నారు, పిచ్చి పిచ్చోళ్ళకుంటున్నారు, అవునా కదా? కానీ ఆఖరికి వాళ్ళకి కావాల్సింది ఏంది? సంపూర్ణ సిద్ధి. హల్లెలూయా. అందరికి అదే కావాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సంపూర్ణ సిద్ధి. హల్లెలూయా. కానీ ఇవంతా ఏందంట? ఒక ఉపమానంగానే ఉండిపోయిందంట. ఏంది ఉపమానము? దీనిపైన అంతా రాయబడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా? అబ్బా, ప్రత్యక్ష గుడారంలోకి పోవాలి, గంటలు కొట్టాలి. అక్కడ గంటలు లేవు, కానీ ఈ ప్రత్యక్ష గుడారాలు అన్ని మతాలలో ఉన్నాయి, అవునా కదా? హల్లెలూయా. ఈ విధానంగా మీరు బట్టలు వేసుకోవాలి, ఈ విధానంగా కడుక్కోవాలి, అవునా కదా? ఈ సమయానికే వెళ్ళాలి. హల్లెలూయా. వెళ్ళినప్పుడు ఖాళీ హస్తాలతో వెళ్ళకూడదు. హల్లెలూయా. బలులు అర్పియాలి, అవునా కదా? చెప్పండి. మళ్ళీ మీరు ప్రజలు ఒక్క దగ్గర ఇక్కడ దాకానే మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి పరిశుద్ధమైన ఎవరు? యాజకులు. ఇక్కడ నుండి యాజకులు అండి, ఇక్కడ నుండి మీరు రాకూడదు. హల్లెలూయా. అవునా కదా? చెప్పండి. హైందవ ధర్మంలో ఇలా లేదా? చెప్పండి. శుద్ధులు వీళ్ళు మీరు మాదిగలు, మీరు మాలులు, వీళ్ళంతా ఏడి దాకా రావాలి, ఈడి దాకానే. దీని తర్వాత యాజకులు, బ్రాహ్మిన్స్. దీని తర్వాత మళ్ళీ వాళ్ళలో కూడా ప్రధాన ఉంటారేమో కదా? ఏమంటారు వాళ్ళని? ప్రధాన హల్లెలూయా పీఠాధిపతి ఏదో అంటారు కదా వాళ్ళు, అవునా కదా? హల్లెలూయా. చెప్పండి. మన దగ్గర కూడా అలానే ఉంది కదా. హల్లెలూయా. యాజకుల్లో కూడా మళ్ళీ సీనియర్లు జూనియర్లు ఉన్నారా లేదా? చెప్పండి అండి. హల్లెలూయా. వాళ్ళందరూ ఏం చేయాలి? ఒక్కొక్క పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మా, ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? హల్లెలూయా. ఇది మన ఈ రోజుల సంఘాల్లో కనిపించట్లేదా? చెప్పండి. సండే అన్నప్పుడే గుండె. హల్లెలూయా. నీతి ఎక్కడి నుండి వచ్చేస్తుంది? సండే రోజే. హల్లెలూయా. మిగతా రోజులు ఎట్లుంటామంటే హల్లెలూయా స్తోత్రమే. హల్లెలూయా. కానీ సండే మై గాడ్ నీడ్స్ మై గుండె. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదా? హల్లెలూయా అన్నప్పుడు చేతులు పైకి వెళ్ళిపోతుంటాయి. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. ఇలానే చేయాలి. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మన దగ్గర అట్లా ఏం లేదండి, కానీ మీకు తెలుసు ఎక్కడెక్కడ ఎట్లున్నాయో. అయితే యేసయ్య ఇక్కడ ఏమంటున్నాడంటే, వినండి. హల్లెలూయా. ఇది తప్పు కాదండి, చెప్తున్నాను కదా. ఆ ప్రక్రియలు ఉండాలి, లేదా డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండాలి 100%. హల్లెలూయా. కానీ క్రమశిక్షణనే మీరు దేవునిగా చేసుకుంటే అది మతముగా మారిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పక్కకు పెట్టి క్రమశిక్షణనే మీరు ఒక దండలాగా తీసుకొని హల్లెలూయా కొట్టడం మొదలు పెడితే అది ఏమైనట్టు? దేవుడు బయటికి పోయాడు, ఏమైపోయింది? ఒక మతం అన్నది అక్కడ వచ్చేసింది. హల్లెలూయా. అందుకే అక్కడే ఆ స్థలంలోనే యేసయ్య పోయి అన్ని లేపి పడేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఏమంటాడు యేసయ్య అనే మాటల్లో, మీ హల్లెలూయా ఈ పండుగలు, హల్లెలూయా ఈ మీ న్యూ మూన్ డే, ఇవన్నీ ఆచారాలు పద్ధతులు నాకు అసహ్యం అంటాడు యేసయ్య. హల్లెలూయా. ఎందుకంటున్నాడు చెప్పండి అమ్మా. ఇప్పుడు మన రోజులో అర్థం చేసుకోవాలంటే ఇదే అంటున్నాడేమో. ఎంత బాధాకరం. మీ సండేలు, మీ చర్చిలు, మీ పాటలు వినలేకపోతున్నా. ఎట్లుంటుంది భయంకరం వేసే మాట అంటే? ఎందుకనంటే మనం ఆచారాన్ని దేవునికన్నా, హల్లెలూయా, మనం ఆచారానికి సమయానికి దేవునికన్నా ఎక్కువ. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను మోషే గురించి ఒక పిల్లలందరూ కూర్చోబెట్టుకో ఒక డాక్యుమెంటరీ చూస్తున్న మూవీ గురించి. హల్లెలూయా. అక్కడ ఒక మంచి మాట అంటాడు ఆయన. ఏమంటాడంటే, వీళ్ళకు ఇప్పుడు వీళ్ళు 400 సంవత్సరాలు ఏమున్నారంట? బానిసత్వంలో ఐగుప్తులో 400 సంవత్సరాలు సుమారు కదా. హల్లెలూయా. వీళ్ళు ఇంత బానిసత్వంలో ఉన్నారనంటే వీళ్ళకు ఫ్రీడమ్,
స్వేచ్ఛ అంటేనే భయం అవుతుందంట. అర్థమవుతుందా? వాళ్ళు బానిసత్వానికి ఎంత అలవాటు పడిపోయారని అంటే, హల్లెలూయా, అంటే మన దాంట్లో అర్థం చేసుకోవాలంటే వీళ్ళు లోకానికి, లోక భయాలకు, లేకపోతే రోగాలకు ఎంత అలవాటు పడిపోయారని అంటే, దేవుడిని రోగాన్ని కూడా మంచి చేసేస్తాడంటే భయం వేస్తుందంట ప్రజలకు, నమ్మలేకపోతున్నారు. హల్లెలూయా. అయితే అక్కడ ఒక మాట అంటాడు ఆయన, హల్లెలూయా, చాలా జ్ఞానవంతమైన ఆయన ఒక మాట ఏమంటాడంటే, ఇప్పుడు దాకా 400 సంవత్సరాల దాకా వీళ్ళను సమయము ఏలింది, ఇప్పుడు వీళ్ళు సమయాన్ని ఏలడానికి బయటికి వెళ్తున్నారు. హల్లెలూయా. ఇది చాలా లోతైన అంశం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా నేను చెప్తుంది? హల్లెలూయా. ఇప్పుడు దాకా సమయము వీళ్ళను ఏలింది, వీళ్ళు ఇప్పుడు సమయానికి ఏలడానికి వెళ్తున్నారు. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్తున్నది? హల్లెలూయా. అంటే ఇప్పుడు దాకా వీళ్ళు చరిత్ర చదివారు, ఇప్పుడు చరిత్ర రాయబోతున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్నది? ఇప్పుడు దాకా నువ్వు మోషే ఏం చేశాడని చరిత్ర చదివామమ్మా, ఇప్పుడు నువ్వు చరిత్ర రాయాలి. ఇక చూస్తున్నారు, భయపడుతున్నారు, అమ్మో మోషే ముందర నేనెంత. హల్లెలూయా. లేదు. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే? హల్లెలూయా. ఆ బానిసత్వం నుండి బయటికి మనం రావాలి. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మగలుగుతున్నామా మనము? చాలామందికి నమ్మకం లేదు. నేనేం చేయగలుగుతాను, నాకు అలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. హల్లెలూయా. మీరన్న పాస్టర్ గారు ఇంత భలే చెప్పగలుగుతారు, నాకు మాటలు నోరే రాదు, నా శరీరంలో బలమే లేదు. అయిపోయింది అంటే సైతాన్ని మీ పాస్టర్ అయిపోయాడు. మీ పాస్టర్ మీరు ఆ సైతాన్ని వింటున్నారు ఇక్కడ బుర్రలో. హల్లెలూయా. కానీ పౌలు ఏమంటాడు? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఏమంటాడు? నేను సమస్తము. హల్లెలూయా. అలా చెప్పాలండి మనము. హల్లెలూయా. I can do all things through Christ who strengthens me. Hallelujah. Hallelujah. గట్టి చెప్తాం. హల్లెలూయా. అయితే ఇవి, ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ ప్రత్యక్ష గుడారాలు, దాంట్లో మందసము, టాబర్నాకిల్, ఆర్క్, ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ ఏంటంట ఒక ఉపమానంలాగానే ఉన్నది. హల్లెలూయా. ఇంకా ఏం చేయలేకపోయిందంట, సంపూర్ణ సిద్ధి వాళ్ళకు కలుగజేయలేక పోయిందంట. కానీ దేని విషయములో, ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్ కుడ్ నాట్ గివ్ దెమ్, దే వర్ నాట్ ఏబుల్ టు క్లియర్ సంథింగ్. అక్కడ రాయబడింది వాళ్ళకు సంపూర్ణ సిద్ధి కలుగజేయలేకపోయింది. ఏంది? మతము, ఆచారము. కానీ ఏ విషయములో? అక్కడ రాయబడింది ఈ విషయంలో అని రాయబడింది. దేని విషయంలో అంట? అదే మనస్సాక్షి విషయం, మనస్సాక్షి విషయంలో. హల్లెలూయా. ప్లీజ్ ప్లీజ్ అమ్మ. హల్లెలూయా. ఇది అర్థమైంది అనుకోండి, మీకు కారణం లేని ఆనందం మొదలవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విషయంలో వాళ్ళకు సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయిందంట? మనస్సాక్షి విషయంలో. అర్థమవుతుందా? ఆచారాలు చూస్తే సిద్ధి కలగజేస్తుంది అది, కానీ దేని విషయంలో కలుగజేస్తుంది? శరీర విషయాలలో సిద్ధి కలుగజేస్తుంది. శరీర విషయాలలో అబ్బా భలే కడుక్కుంటున్నారు శరీరాన్ని. హల్లెలూయా. భలే చదువుతున్నారు బైబిల్ని, తోరాను. హల్లెలూయా. భలే పెట్టుకున్నారు హెయిర్ స్టైల్ని. అలా బాబా భలే కనిపిస్తున్నారు వైట్ వైట్ బట్టలు వేసుకొని. హల్లెలూయా. భలే మాట్లాడతారండి. హల్లెలూయా. మా పాస్టర్ గారు భలే 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 మాట్లాడతారు. అబ్బా భలే భలే కొట్టేస్తారు మ్యూజిక్లు, అంత బాగుంటుంది. ఇది పరిశుద్ధ స్థలము. హల్లెలూయా. అన్ని విషయాల్లో బాగానే ఉన్నారు, బోధల్లో బాగానే ఉన్నారు. హల్లెలూయా. ఏమంటారు? చారిటీ, మంచి కార్యాలలో బాగానే ఉన్నారు, అన్ని దాంట్లో బైబిల్ చదవడంలో బాగానే ఉన్నారు, అన్నిట్లో బాగానే ఉన్నారు. కానీ మనస్సాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి కలగజేయదు. ఏందది? మతము, మీ ఆచారాలు, పద్ధతులు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇది అర్థం కావాలంటే చూడండి. హల్లెలూయా. అవును, సంఘానికి వచ్చినప్పుడు ఏముండాలి? క్రమశిక్షణ ఉండాలి. ఎలా బట్టలు వేసుకున్నామో తెలవాలి. అవునా కాదా? హల్లెలూయా. అవునా కాదా? అంటే అది కూడా ఒక సిద్ధియే. అవునా కాదా? చెప్పండి. హల్లెలూయా. అది కూడా ఒక సిద్ధియే. హల్లెలూయా. కానీ ఇంకోవైపు చూస్తే కొన్ని సంఘాలలో అబ్బా ఇక్కడ నుండి లాస్ట్ దాకా తెల్ల బట్టలే ఉంటాయి, మనస్సాక్షి చూస్తే కంపు కొడుతున్నా సమాధులు అంటాడు యేసయ్య. హల్లెలూయా. ఏందంట? వైట్ వాష్,
సున్నము కొట్టిన సమాధులు. అలా కనిపించట్లేదండి చెప్పండి ఈరోజు క్రైస్తవులు? హల్లెలూయా. సున్నం కొట్టినట్టే తెల్లగుంటారు, కానీ యేసయ్య మనస్సాక్షిని చూసినట్టయితే హల్లెలూయా రబా శిఖర బాబా బాబా. హౌ ఈజ్ యువర్ కాన్షియన్స్? క్రిస్టియానిటీ అంటే, క్రైస్తవత్వం అంటే, క్రీస్తు అంటే మనస్సాక్షిని మార్చగలిగిన వాడు, మనస్సాక్షిని కడుగువాడు. ఏ మతము చేయలేదు అది. హల్లెలూయా. ఏ మతము చేయలేదు అది. హల్లెలూయా. క్రైస్తవ మతము కూడా చేయలేదు. హల్లెలూయా. ఎంతమంది అంటారండి హల్లెలూయా? నో రిలిజన్ కెన్ క్లియర్ యువర్ కాన్షియన్స్. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నీ మనస్సాక్షిని క్రీస్తు మనసుగా చేయగలిగిన వాడు. రిబా షఖ రబా బాబా. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు నేను ఒక మాట చెప్తానండి. హల్లెలూయా. ఎవరైతే పై రూపాన్ని మార్చుకోగలుగుతారో వాళ్ళ మనస్సాక్షిని మార్చుకోలేరు, కానీ ఎవరైతే మనస్సాక్షి మారుస్తుందో వాళ్ళు ఆటోమేటిక్గా పై రూపం కూడా మారిపోతుంది. కానీ మనం మతంలో ఏం చేస్తామంటే పై రూపాన్నే లక్ష్య పెడతాం. ఎలా కూర్చుంది చూడు, ఎలా కూర్చున్నాడు చూడు, ఎలా కాలుపైన కాలు పెట్టుకున్నాడు చూడు, ఎలా తలమైన బట్టలు లేవు చూడు, ఎంత బంగారం పెట్టుకున్నారు చూడు. ఎందుకండి మనకు అది? హల్లెలూయా. మనస్సాక్షి. హల్లెలూయా. క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు ఒక కలిగి ఉండే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నాయి చెప్తున్న మాట? మనస్సాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి చేయలేకపోయింది. చదుమా. కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. చదుమా. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రము. ఇవి శరీరాచారములే మాత్రమే అండి. హల్లెలూయా. ఈ బలులు, ఈ అర్పణలు, హల్లెలూయా, ఈ ఆరాధనలు, ఈ పాటలు, ఇవన్నీ అమ్మా వినండి. హల్లెలూయా. ఇవేందంట? ఆచారాలు మాత్రమే. హల్లెలూయా. దేవుని రాజ్యానికి ఇవి చేరుకోలేవు. దేవునిలాగా నిన్ను మార్చలేవు. దేవుడు మనల్ని ఏం చేయలేడు. ఇవి ఆచారాలు, పద్ధతులు మాత్రమే. హల్లెలూయా. ఎప్పుడు దాకా అంట? హల్లెలూయా. ఎక్స్టర్నల్ regulations applying until the time of the new order. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి. ఆమేన్. కానీ అందరూ చెప్తాం కానీ. అబ్బో అభి హోతా హై కహానీ. హల్లెలూయా. ఈ కానీ అన్నప్పుడు వా హల్లెలూయా. ఇవన్నీ ఆచార పద్ధతులు మనకు సహాయము చేయలేకపోయింది. ఆ ప్రత్యక్ష గుడారం మనకు సహాయము చేయలేకపోయింది. ఆ మందిరాలు మనకు ఏం పరిష్కారము తేలేకపోయింది. అందుకే మన గురువు గారు, మన దేవుడు హల్లెలూయా యేసయ్య అంటున్నాడు, అగో దీన్ని కూలగొట్టండి, ఇవన్నీ పనికిరానివి. నేను చెప్పింది మీరు అర్థం చేసుకుందేంది? హల్లెలూయా. నేను చెప్పింది ఆత్మ విషయాలు, మీరు శరీరంలో తీసుకొని గుడులు కట్టుకున్నారు. హల్లెలూయా. నా బలులు ఆత్మ విషయమైనవి, మీరు మాత్రం గొర్రెలను చంపుకున్నారు. మీరు కూడా చంపుకోలేదు, గొర్రెలను చంపుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వీళ్ళని బలి చేద్దాం, ఆమెను బలి చేద్దాం, ఈయనను బలి చేద్దాం. హల్లెలూయా. మంత్ర కూడా ఎవరు వస్తారు కొంతమంది, పాస్టర్ ప్రేయర్ చేయండి అంటే నువ్వు పో. హల్లెలూయా. అది వచ్చేస్తుంది స్వభావం కదా అది. హల్లెలూయా. నేను బలి పశువుగా పోవాలని ఎవరికి ఉండదు. బలి అక్కడ ఉంది కదా. హల్లెలూయా. ఇవన్నీ ఏ పరిష్కారము తేలేకపోయాయి కాబట్టి హల్లెలూయా కానీ అని వచ్చింది. హల్లెలూయా. కానీ అబ్బో ఎంత బాగుందో ఇది. కానీ హల్లెలూయా. చదుమా. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది, ఈ లోక సంబంధము, ఈ సృష్టి సంబంధము, ఈ సిమెంటులు, ఈ బ్రిక్కులు, ఈ గోడలు, ఈ యేసులు కాని పరిఘనమైనదియు పరిపూర్ణమైన గుడారము ద్వారా అబ్బబ్బబ్బ అమ్మా ఇదమ్మా. హల్లెలూయా. ఎలా మొదలైంది చూడండి. కానీ క్రీస్తు ఎవరంట? మన ప్రధాన యాజకుడు. హల్లెలూయా. అబ్బా అల్టిమేట్ హీరో వచ్చాడు. హల్లెలూయా. అంత ఈయన కన్నా ముందు వచ్చిన ప్రధాన యాజకులందరూ ప్రధాన సంశాలలో వెళ్ళిపోయారు. హల్లెలూయా. ప్రధానముగా ఉన్నారు, ప్రధానముగా చనిపోయారు. అమ్మా అర్థమవుతుందా? కానీ మరణము లేని ఒక ప్రధాన యాజకుడు లేచాడు.
ఎంతమంది చెప్తారు హల్లెలూయా? ఎంతమందికి అలాంటి ప్రధాన యాజకుడు కావాలి? ఈయనకు ఇంకా ప్రధాన యాజకుడు జూనియర్లు ఉండరు. హల్లెలూయా! ఈయన పుట్టాడంటే తర్వాత అంతే, ఇంకా ఈయన చనిపోడు. హల్లెలూయా! ఎంతోమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా! ఈయననే రాజులకు రాజు, ఈయననే ప్రధాన యాజకుడు. హల్లెలూయా! ఈయన చుట్టూ ఒక తాడు కట్టుకొని పోయి అవసరం లేదు. హల్లెలూయా! కానీ అద్భుతం ఏందనంటే ఈయననే ప్రధాన యాజకుడు, ఈయననే ప్రత్యక్ష గుడారము. హల్లెలూయా! ఆయననే ప్రధాన యాజకుడు. హీ ఈస్ ద హై ప్రీస్ట్ హూ విల్ గో ఇన్ టు హిస్ ఓన్ టాబర్నాకిల్. ఇక్కడ డబుల్ రోల్స్ లేవు, ఒకటే రోలు. హల్లెలూయా! హల్లెలూయా! ఇదేందంట? చేతులతో హస్తకృత్యాలతో ఏందంట? హస్తకృతము కానీ అనగా ఈ సృష్టికి సంబంధము కానీ మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో. అబ్బో, బలి పశుగుడయ్యనే. ఇదిగో చూడండి, నేనే ప్రధాన యాజకుడిని, నేనే ప్రత్యక్ష గుడారాన్ని, నేనే బలిని. అబ్బో, హల్లెలూయా! హల్లెలూయా! ఇదెంత అద్భుతము! లోకానికి అర్థమైతలేదంట ఇప్పుడు. అంటే మన లోకం అన్న ఇడిదాకా అర్థమైంది, నువ్వే పాస్టర్వి, నువ్వే చప్పట్లు కొట్టుకునేవని అర్థమైంది. కానీ బిల్డింగ్ కూడా నువ్వు అంటే ఎట్లా? హల్లెలూయా! నాకు తెలుసా నా, నువ్వే ప్రీచింగ్ చేసుకుంటావు, నువ్వే చప్పట్లు కొట్టుకుంటావు, నువ్వే సంతోషిస్తుంటావు, అది బాగానే ఉంది ఆడిదాకా. హల్లెలూయా! నువ్వే బలి పశువు కూడా అవుతావు, మళ్ళీ నువ్వు బలి ఇచ్చి వాడు కూడా నువ్వే అవుతున్నావు. బలి అయితే నువ్వే 100% అర్థమైంది. కానీ బిల్డింగ్ కూడా నువ్వయ్యావా? హల్లెలూయా! సమస్తము ఆయనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన కన్నా కింద ఏం లేదు, అదంతా చెత్త. హల్లెలూయా! ఆయననే ప్రధాన యాజకుడు, ఆయన పరిపూర్ణమైన హల్లెలూయా గుడారము. హల్లెలూయా! ఆయననే కల్మషము లేని, హల్లెలూయా పాపము లేని ఏందంట? అబ్బా ప్రియుడు నా యేసు. చదువు. తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. ఇది హల్లెలూయా మాలొక్క మైండ్ లో పెట్టుకోవాలి. హల్లెలూయా! ఎందుకు ఆయననే బలి పశువు, ఆయననే ప్రధాన యాజకుడు, ఆయనే గుడారం? ఎందుకు తెలుసా? హల్లెలూయా! ఒక్కసారే బలిస్తాడు ఆయన. ఇది అర్థం అవ్వాలమ్మా, ఇక్కడ పోరాటం జరుగుతుంది. ఆయన ఒక్కసారే బలి అర్పిస్తాడు. లోక సంబంధం అయితే నువ్వు ప్రతిరోజు బలి ఇవ్వాలి, నువ్వు ప్రతి సంవత్సరము బలి పశువుని పట్టుకురావాలి, నువ్వు ప్రతిరోజు వెళ్ళాలి. నీకు ఎందుకు ప్రతిరోజు వెళ్ళాలి? నువ్వు ఎందుకు ప్రతిరోజు దైవజన ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాలి? నువ్వు ఎందుకు ప్రతిరోజు అంటే ప్రతిరోజు? ఎందుకంటే ప్రతిరోజు నేను పాపినే కాబట్టి, నేను ప్రతిరోజు పాపిగా పుడుతున్నాను కాబట్టి నాకు ప్రతిరోజు బలి అర్పియాలి. నేను ప్రతిరోజు పాపిగా బ్రతుకుతున్నాను కాబట్టి నాకు ప్రతిరోజు పాస్టర్ ప్రేయర్ చేయాలి. నేను ప్రతిరోజు ఇలా బ్రతుకుతున్నాను కాబట్టి నేను ప్రతిరోజు ఎక్కడ వెళ్ళాలి, ప్రతిరోజు. హల్లెలూయా! హల్లెలూయా! కానీ యేసయ్య ఏమంటున్నానంటే ఇవిగోండి, హల్లెలూయా, వన్ టైం ఓన్లీ. నేను ఒక్కసారి నిన్ను నీతి మంతునిగా చెప్పానంటే నువ్వు నీతి మంతుడివే. ఇది అర్థం చేసుకోవాలమ్మా నువ్వు. హల్లెలూయా! యేసు దగ్గర నటన లేదు, ఇక్కడ ఆట లేదు. ఆయన నీకు ఒకసారి నువ్వు నా కుమారుడు అన్నాడంటే, నీవు నీతిమంతుడు అన్నావంటే ఆ రోజు నుండి నీ నోటి ద్వారా కూడా నువ్వు పాపి అనకూడదు. నువ్వు పాపి అంటున్నావంటే నీకు రక్షణ అనుభవం లేదు, నీకు రక్షణ అనుభవం లేదు. నీ రక్షణ అనుభవం నటన. నీళ్ళు నిజమైన పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ఆ రక్షణ అనుభవం ఉంటే ఆ రోజు నుండి పాపం అనే శబ్దము నీ నోటిలో రాదు. నేను పాపి అని నువ్వు అనలేవు, ఎందుకంటే నిన్ను కడిగిన రక్తము అది ప్రధాన యాజకుడు. ఆయననే బలి పశువుగా మారి ఆయననే ఆ గుడారానికి వెళ్ళి సమర్పించిన ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా! హల్లెలూయా! మరొకసారి ఆ మాట చదువు. వన్స్ అండ్ ఫర్ ఆల్. తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను.
ఏలయనగా మేకల యొక్కను ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క క్రీస్తుని రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అమ్మా, నూతన నిబంధన క్రొత్త నిబంధనలో ఘోరమైన పాపము ఏంది తెలుసా? ఆయన రక్తాన్ని ప్రశ్నించువాడు. హల్లెలూయా. ఆయన చేసిన కార్యాన్ని ప్రశ్నించిన క్రైస్తవుడు దుష్టుడు. ఒకటే మాట అంటాడు యేసయ్య, నేను నిన్ను నీతిమంతునిగా చేసినప్పుడు నేను పాపిని అని నీ మనస్సాక్షిలో ఎలా వచ్చింది? నేను నువ్వు మరణించావు అని చెప్పినప్పుడు నీకు మరణ భయము ఎలా కలిగింది? ఎవరమ్మా మాట్లాడగలుగుతారు ఇలా సూటిగా? హల్లెలూయా. అంత చిలుకగా అయిపోయిందా దేవుని రక్తము? అంత చీపుగా అయిపోయిందమ్మా నీ యేసయ్య బలి? హల్లెలూయా. ఒక రోజేమో భలే ఉంటామమ్మా నీతిమంతులుగా, నెక్స్ట్ డే దయ్యాలుగా మారిపోతున్నాం, భూతులు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. ఒక రోజేమో అందరూ దేవదూతల్లాగా కనబడుతున్నారు, ఒక క్షణంలోనే దయ్యాలుగా కనబడుతున్నారు. ఎవరితోనమ్మా ఆడుకుంటున్నాము? ఎలా ఉంది నీ మనస్సాక్షి? హల్లెలూయా. హల్లెలూయా. సంపూర్ణ సిద్ధి కలుగజేసింది ఆ యేసయ్య మాత్రమే. కానీ ఎలా? ఆ అద్భుతమైన ఏమని రాయబడింది? ఆత్మ. ఏ ఆత్మ? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించిన క్రీస్తు యొక్క రక్తము ఏం చేసిందంట నిన్ను? ఎంత హల్లెలూయా. ఒకేసారి లవ్ ఇట్. హల్లెలూయా. In English it says, how much more then will the blood of Christ, who through the eternal Spirit offered himself unblemished to God, cleanse our conscience from acts that lead to death, so that we may serve the living God. హల్లెలూయా. ఎవరు ఆ జీవాధిపతిని, ఎవరు ఆ దేవాది దేవుణ్ణి హల్లెలూయా సేవ చేయగలుగుతారు తెలుసా? ఎవరు మనస్సాక్షి క్రీస్తు మనస్సాక్షిగా మారిందో వాళ్ళు మాత్రమే దేవుని యేసయ్య రక్తంతో కడగబడిన వాళ్ళు. ఎలా? ఆ ఇటర్నల్ స్పిరిట్. హల్లెలూయా. అది నిత్యుడగు పరిశుద్ధాత్మ. అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకే చెప్తున్నానండి, హల్లెలూయా, మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ అనుభవము, మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ ద్వారా కలిగే రక్షణ అనుభవము. అది వచ్చినప్పుడు నీవు మారిపోతావు. అదే గొప్ప సూచన. నీ నోటి మాట మారిపోతుంది, నీ ఆలోచించే విధానము మారిపోతుంది, నీకు కల్మషము పట్టదు. హల్లెలూయా. అర్థము కాదు, నీకు పాపము అర్థము కాదు. నువ్వు అంతగా నీతిలో వాడిగా అయిపోతావు. ఆనందం అన్నది వ్యసనగా నీకు పట్టేసుకుంటుంది. కృతజ్ఞత అన్నది నీ జీవితంలో ఒక హల్లెలూయా ప్రవాహము వలె. ఇది దేవుని కార్యము. ఇదే అమ్మా పునాది నా ఆనందానికి. ఇదే పునాది ఉండాలి నీ ఆనందానికి. హల్లెలూయా. ఏ మనుషుడు చేయలేకపోయాడో, ఏ మతము చేయలేకపోయిందో నా యేసయ్య ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయననే బలి పశువుగా మారి, ఆయననే ప్రధాన యాజకుడిగా మారి, ఆయన ప్రత్యక్ష గుడారముగా మారి నా కోసము ఒకేసారి, అందరం చెప్తాం ఒకేసారి, once and for all, ఆయన మార్చివేశాడండి. చరిత్రను తిరిగి రాశాడండి. మరణాన్ని గెలిచాడండి. పాపమును తీసివేశాడండి. ఎందుకో? నీవు నేను ఆ జీవాధిపతిని ఆరాధించడానికి.